అందరికీ నమస్కారం. ఈరోజు మన వెబినార్కి గుండెపోటు అనే సబ్జెక్టు స్వీకరించాం. 1990 నుంచి ప్రపంచంలో న్యూ ఎకనామిక్ పాలసీ అనేది వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఈ లైఫ్ స్టైల్ మారిన దాన్ని పర్యవసానంగా కొత్త జబ్బులు కూడా రావటం మొదలైనవి. సెంట్రల్ ఒబేసిటీ అని బొడ్డు చుట్టూ ఫ్యాట్ తయారు కావటం, కానీ షుగర్ జబ్బు పెరగడం, బీపీ జబ్బు పెరగడం, హార్ట్ అటాకులు పెరగడం, ఇవన్నీ వచ్చాయి. ఇదివరకు 40 ఏళ్ళు దాటిన పురుషుల్లో ఎక్కువగా ఈ గుండెపోటు లేదా హార్ట్ అటాక్ అనేవి వస్తూ ఉండేవి. ఇప్పుడు ఆ వయసు 20 ఏళ్ళకే దిగింది. ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్, ఇలా వయసు దిగడం అనేది. మామూలుగా మహిళలకి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి 45 ఏళ్ళ దాకా హార్మోన్స్ ద్వారా రక్షణ ఉంటుంది. వాళ్ళకి గుండెపోట్లు సాధారణంగా రావు. మగవారికి 40 ఏళ్ళ తర్వాత వస్తుండేవి, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచే రావడం మొదలైనవి. అలార్మింగ్ సిచ్యువేషన్ అంటే ఇదే. అంటే 20 ఏళ్ళ వయసు నుంచి హార్ట్ అటాక్ రావటం అనేది జరిగి కొంతమంది మరణించడం, కొంతమంది ఇన్కెపాసిటేట్ కావటం అనేది జరిగితే సమాజానికి ఎంత నష్టం, కుటుంబాలకు ఎంత నష్టం మనం ఊహించాల్సిందే. ఆ సమస్య కోసము మనం ఈ సబ్జెక్టుని మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి లేకుండా ఉంటే మహిళలకి 45 ఏళ్ళ దాకా రక్షణ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి కూడా తక్కువ వయసులో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది. మనం 2 పదాల గురించి మొదట క్లియర్గా మాట్లాడుకుందాం. ఆ 2 పదాలు మనకు అర్థమైతే ఈ సబ్జెక్ట్ మొత్తం మనకి ఈజీగా అర్థమవుతుంది. గుండె నొప్పి, గుండెపోటు. మనిషికి ఉండేది ఒకటే గుండె. ఈ గుండె తల్లి గర్భంలో ఉన్న 3వ నెల నుంచి మరణించేదాకా అలుపు లేకుండా పనిచేస్తూనే ఉంటుంది. ప్రతి బీట్లో కొంత భాగం గుండె రెస్ట్ తీసుకుంటుంది. గుండె పనిచేయడానికి కూడా ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ ఆహారం ద్వారానే వస్తుంది. గుండె పనిచేయడానికి ఆక్సిజన్ కావాలి, ఇది కూడా రక్తం ద్వారా వస్తుంది. అందుకని గుండె సజావుగా పనిచేయడానికి కావలసిన శక్తి, కావలసిన ఆక్సిజన్ సప్లై గుండెకి 2 రక్తనాళాల ద్వారా సరఫరా జరుగుతుంది. కుడివైపు ఎడమవైపు కొరనరీ ఆర్టరీస్ అని పిలుస్తాం మనం. ఇది గుండెకి పనిచేయడానికి ఆధారమైనటువంటి ఆహారం, ఎనర్జీ అంది సోర్సెస్. అంటే ప్రతి అవయవానికి ఎట్లయితే ఆ ఎనర్జీ కావాలో పనిచేయడానికి ఆహారం, ఆక్సిజన్ కలవడం ద్వారా ఎనర్జీ తయారవుతుంది. గుండె కూడా అదే పద్ధతిలో పనిచేస్తుంది. మన మామూలు మనుషుల్లాగా జీతాలు పెరగడానికి సమయంలో ఈ గొడవలంతా గుండెకు ఉండదు. పుట్టుక ముందు నుంచి 3వ నెల నుంచి స్టార్ట్ చనిపోయేదాకా అవిశ్రాంతంగా పనిచేస్తుంది. ప్రతి స్టెప్లో, ప్రతి బీట్లోనూ రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి పనిచేయడానికి రెస్ట్ ఉండాలా, ప్రతి బీట్లో రెస్ట్ అనేది దానికి అందుతూ ఉంటుంది. గుండె నొప్పి అంటే గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు తాత్కాలికంగా కుంచుకుపోతే, కంట్రాక్ట్ అయితే, ఇప్పుడు రక్తం ఫ్రీగా అందడందువల్ల నొప్పి వస్తుంది. దీన్ని గుండె నొప్పి లేదా హార్ట్ పెయిన్ అని అంటాం. హార్ట్ పెయిన్. గుండెపోటు లేదా హార్ట్ అటాక్ అన్నప్పుడు గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు పూర్తిగా బ్లాక్ అయిపోతాయి, బూడిపోతాయి. ఇది ప్రధానమైన పెథలాజికల్ చేంజ్, అంటే లోపల జరిగే మార్పు ఇది. దీన్ని ఈ రెంటికి డిఫరెన్స్లో అక్కడ ఏం జరుగుతుంది అనే దాని దగ్గర ఒక చోట తాత్కాలికంగా ముడుచుకుపోవడం, మరో చోట బూడిపోవడం, ఇది జరిగేది. ఈ రెంటికి తేడాలో మరో తేడా ఏంటంటే గుండె నొప్పి శ్రమ చేస్తే వస్తుంది. మెట్లు ఎక్కినా, పరుగెత్తినా, నడిచినా, ఎక్సర్సైజ్ చేసినా, ఏదైనా భయంకరమైన వార్త విని బాధ కలిగిన, ఇట్లాంటప్పుడు ఒక స్ట్రెస్, స్ట్రెయిన్ ఉన్నప్పుడు గుండె నొప్పి వస్తుంది. గుండెపోటు రెస్ట్లో వస్తుంది. చాలా ఇంపార్టెంట్ తేడా ఇది. నిద్రపోతున్నప్పుడు సడన్గా గుండెపోటు రావచ్చు. ఏదో వరకు కూర్చొని ఆహారం భోంచేసిన తర్వాత కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకున్నప్పుడు రావచ్చు. కాబట్టి మొత్తం మీద గుండెపోటు లేదా హార్ట్ అటాక్ రెస్ట్లో వస్తుంది. హార్ట్ పెయిన్ అనేది పని చేస్తే వస్తుంది. ఇది ప్రధానమైన తేడా. ఇతర తేడాలు ఏమంటే గుండె నొప్పిని బట్టి, నొప్పి యొక్క క్యారెక్టర్ని బట్టి అది గుండె నొప్పి, గుండెపోట చెప్పలేము. కానీ గుండెపోటులో అంటే హార్ట్ అటాక్లో చెమటలు పట్టడం ఒక లక్షణం, వాంతి వచ్చినట్టు అనిపించడం లేదా
వాంతి రావడం మరో లక్షణం, తెలియకుండా మూత్ర విసర్జన జరగడం, తెలియకుండా మల విసర్జన జరగడం, ఈ అదనంగా ఈ 4 లక్షణాలు ఉంటాయి. వీటిలో అతి ముఖ్యమైన లక్షణం చెమటలు పట్టడం, చాలా కామన్ ఇది. రెండవ ముఖ్యమైన లక్షణం తెలియకుండా మూత్ర విసర్జన జరగడం. చెమటలు పట్టడం, తెలియకుండా మూత్ర విసర్జన, ఈ లక్షణాలు ఎక్కువ మందిలో కనపడతాయి మనకి. అందువలన గుండె నొప్పికి గుండె పోటుకి తేడా మనం గుర్తించినప్పుడు అది పని చేస్తే వస్తుంది, ఇది రెస్ట్ తీసుకుంటే వస్తుంది. ఇక్కడ చెమటలు పడతాయి, అక్కడ చెమటలు పట్టవు, ఈ తేడా ఒకటి. వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది గుండెపోటులో, గుండె నొప్పులు అలా ఉండదు. తెలియకుండా మల విసర్జన మూత్ర విసర్జన లాంటివి ఇక్కడ జరిగే అవకాశం ఉంది. గుండెపోటులో గుండె నొప్పులు రావు. కాబట్టి ఈ 4 లక్షణాల్లో ఏ 2 లక్షణాలు కలిసి ఉన్నా, చెమటలు పట్టడం వాంతి రావడం కానీ, చెమటలు పట్టడం తెలియకుండా మూత్ర విసర్జన కానీ, ఇలాంటి ఏ 2 లక్షణాలు కలిసి ఉన్నా ఇది గుండెపోటు అని మనం అనుమానించడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక కేస్ స్టడీ చూద్దాం. తెల్లవారుజామున 5ంటికి ఓ హెల్త్ ఎడ్యుకేటర్, నాకు తెలిసిన అతను, నిద్రలో నొప్పి వచ్చి మెలకు వచ్చి, గుండె నొప్పి అయినా గుండె పోటు అయినా ఇది ఎప్పుడు పెద్ద నొప్పి. పెద్ద నొప్పిని గుర్తుపెట్టే మార్గం ఏంటంటే, పెద్ద నొప్పి నిద్ర పోనివ్వదు లేదా నిద్రను మెలకువస్తూ చేస్తుంది. చిన్న నొప్పి అయితే మనం అడిగితే రోగిని, నీకు నిద్ర పడుతుందా నొప్పి ఉన్నప్పుడు అని అడుగుతాం. అవి నిద్ర పడుతుంది సార్ అంటాడు, అది చిన్న నొప్పి. నిద్ర పట్టినట్టుగా నొప్పి ఉంది అన్నాడు అనుకో, పెద్ద నొప్పి. నిద్ర మెలకు వచ్చిందా నొప్పి వల్ల అని అడుగుతాం. మెలకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా పెద్ద నొప్పి. హార్ట్ పెయిన్ ఆర్ హార్ట్ అటాక్, ఈ రెంటిల్లో కూడా వచ్చే నొప్పి క్యారెక్టర్ ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా నిద్ర లేపుతుంది లేదా నిద్ర పోనివ్వదు, అది దాని నేచర్. అతను 5ంటికి నిద్ర లేచాడు, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్నాడు. కడుపులో మంట ఉంది, కడుపులో మంటలాగా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు, నీళ్ళు తాగాడు, తర్వాత మజ్జిగ తాగాడు. ఒక అరగంట గడిచింది, నొప్పి తగ్గలా. అప్పుడు తన భార్యను నిద్రలేపాడు. ఆమె కూడా ఏం చేయాలో అర్థం కాలే. యాక్చువల్గా అతను పెద్ద హాస్పిటల్ పక్కనుండి అపార్ట్మెంట్లోనే ఉంటాడు. అతను హెల్త్ ఎడ్యుకేటర్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో. అతనికి ఆ కడుపులో మంటతో అనుమానం వచ్చి ఉండాలి. అనుమానం వచ్చి ఉంటే ఖచ్చితంగా పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉండేవాడు. అనుమానం రాలే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుంటున్నాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్లో కూడా మంట వస్తుంది, గుండెపోట్లు కూడా మంట వస్తుంది. 2 మంటలకి తేడా ఏంటంటే, గ్యాస్ట్రిక్ ట్రబుల్లో వచ్చే మంటలో ఖచ్చితంగా ఆహారానికి లింక్ ఉంటుంది. అంటే ఆహారం తిన్నప్పుడు మంట రావడం, లేదా ఆహారం తినకపోతే మంట రావడం, ఎక్కువ తింటే మంట రావడం, లేదా కారము మసాలా లాంటివి తింటే మంట రావడం, ఇట్లా ఏదో ఒక అసోసియేషన్ ఫుడ్కి ఉంటుంది. హార్ట్ అటాక్లో ఫుడ్ తీసుకునే దానికి కానీ తీసుకునే ఆహారం టైపుకి కానీ ఏ లింకు ఉండదు. ఇది ప్రధానమైన తేడా. 2 మంటలాగా వస్తాయి కాబట్టి అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకునే ప్రమాదం ఇట్లా సంభవిస్తుంది. ఆయన అలా అనుకున్నాడు. అరగంటకల్లా గుండె ఆగిపోయి చనిపోయాడు. అట్లా గుండె సడన్గా ఆగిపోవడం ఎందుకు, అలా ఆగిపోతే ఏం చేయొచ్చో మనం చూద్దాం. అట్లా మిస్ అయినాడు. నా దగ్గర పనిచేసే ఒక స్టాఫ్, 20 ఏళ్ళ వయసు, మా హాస్పిటల్ ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అతను బల్లార్ రోడ్ సౌరస్త్ అనే ప్రాంతంలో రూమ్ తీసుకొని ఉంటున్నాడు. అతను ఎట్లా తెల్లారుజామున కడుపులో మంట వస్తే గ్యాస్ట్రిక్ అనుకొని అక్కడి నుంచి మోటార్ సైకిల్ వేసుకొని హాస్పిటల్ దాకా వచ్చాడు. గుండె పోటును అనుమానిస్తే శరీరానికి శ్రమ చేయకూడదు, మెట్లు కూడా దిగకూడదు. ఇతను మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్కి తీసుకునే మందులు లాంటివి కొన్ని తీసుకున్నాడు, మంచినీళ్ళు తాగాడు, మజ్జిగ తాగాడు, పైన రూమ్ ఉంటే అక్కడ పోయి కాసేపు పడుకున్నాడు. ఎంత చేసినా నొప్పి తగ్గల. గుండె పోటు అనే నొప్పి సులభంగా తగ్గదు. గుండె నొప్పి అయితే మనిషి శ్రమ చేసినప్పుడు నొప్పి వచ్చింది, శ్రమ చేయటం ఆగిపోతే నొప్పి తగ్గిపోతుంది. ఇక్కడ అంత తగ్గదు. ఇది బ్లాక్ అయిపోయింది కాబట్టి బ్లాక్ తొలగితేనే నొప్పి తగ్గేది. దీని రిలేషన్ అట్లా ఉంటుంది. అతను గుర్తించలేకపోయినాడు. ఫైనల్గా గుండె ఆగిపోయింది. మా డ్యూటీ డాక్టర్ అటెండ్ అయ్యాడు. గుండెని ఆడించడానికి ట్రై చేశాడు. తాత్కాలికంగా ఆడింది కానీ ఇక్కడ ఉండటం కాదని చెప్పి సిటీలోకి, కర్నూలు సిటీలోకి వెళ్ళిపోయారు. అడిగి వెళ్ళే లోపల దారిలో గుండె ఆగిపోయింది. దాన్ని మళ్ళీ రెస్క్యూ చేయటం సాధ్యం కాల. ఈ 2 సంఘటనలు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, గుండెపోటు రెస్ట్లో వస్తుంది, కడుపులో మంటలాగా వస్తుంది. తెల్లవారుజామున కడుపులో మంట వచ్చి, నిద్ర మెలకు వచ్చి, చెమటలు బట్టి వాంతి వచ్చినట్టు అనిపిస్తే 99% సందర్భాల్లో ఇది గుండెపోటు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. అది చెప్పడానికే నేను ఇదంతా వివరాలు చెప్తాను.
ఇప్పుడు గుండె నొప్పి యొక్క క్యారెక్టర్లో రూల్ ఆఫ్ 3 అనే ఒక పదం నేను మీకు పరిచయం చేస్తున్నా. 3 చోట్ల నొప్పి వస్తుంది, 3 రకాలుగా నొప్పి వస్తుంది, 3 వైపులా పాకుతుంది. ఇది రూల్ ఆఫ్ 3 అంటే గుండె నొప్పి కానీ గుండె పోటు కానీ నొప్పిని బట్టి మనం డిఫరెన్షియేట్ చేయలేము. గుండె నొప్పి అయినా గుండెపోటు అయినా పైపోట్లో రావచ్చు, లేదా ఎముక వెనుక రావచ్చు, ఎడం వైపు రావచ్చు. 3 చోట్ల అంటే ఇవి 1, 2, 3 3 రకాలుగా నొప్పి రావచ్చు. అంటే మంటలాగా రావచ్చు, బిగదీసినట్టు రావచ్చు, బరువు పెట్టినట్టు రావచ్చు. ఇది 3 రకాలుగా అంటే 3 చోట్ల అంటే పైపొట్ట, ఎముక వెనుక, ఎడం వైపున. 3 రకాలుగా అంటే మంటలాగా రావచ్చు, బర్నింగ్ సెన్సేషన్, బరువెత్తినట్టు రావచ్చు, హెవీనెస్, బిగదీసినట్టు రావచ్చు, గ్రిప్పింగ్. 3 వైపులు పాకుతుంది. ఎడం చేతి లోతట్టు పాకవచ్చు, ఎడం పక్క భుజము మెడకు పాకవచ్చు, ఎడం పక్క కింద దవడకు పాకవచ్చు. ఈ రూల్ ఆఫ్ 3 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నొప్పి విషయంలో, గుండెపోటు గుండె నొప్పి విషయంలో నొప్పిని బట్టి నువ్వు డిఫరెన్షియేట్ చేయలేవు. డిఫరెన్షియేట్ చేయడానికి ఇతర అంశాలు చూసుకున్నాం. రెస్ట్లో వస్తుంది గుండెపోటు, గుండె నొప్పి పని చేస్తే వస్తుంది. చెమటలు పడతాయి, వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది, తెలియకుండా మూత్రం వేస్తుందని మళ్ళీ వేస్తుంది. 4గింట్లో ఏ 2 లక్షణాలైనా ఉంటాయి. ఇది గుండెపోటులో, గుండె నొప్పిలో ఉండవు. మీరు పాత సినిమాలు కానీ గమనిస్తే విలన్కి సడన్గా గుండె నొప్పి వస్తుంది, ఇటు పట్టుకుంటాడు. గుండె నొప్పి వచ్చిన తర్వాత అతను గబగబ మాత్రల కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడో దొరుకుతాయి మాత్రలు, సార్బిట్రేట్ మాత్ర అంటారు దాన్ని. నాకు మాత్ర తీసి 4 కింద పెట్టుకోగానే అతనికి నొప్పి తగ్గిపోతుంది, మళ్ళీ మామూలు విలన్లాగా మారిపోతాడు. ఇది గుండె నొప్పి, గుండెపోటు కాదు. గుండెపోటుకి సార్బిట్రేట్ మాత్ర పనిచేయదు, నొప్పులు మాత్రలు కూడా పనిచేయవు. నువ్వు ఏం చేసినా నొప్పి తగ్గదు. ఆ బ్లాక్ తొలగించేదాకా నొప్పి తెలుస్తూనే ఉంటుంది, లేదా హెవీగా ఉండే నొప్పి తగ్గించే మొత్తం మంది ఇచ్చేదాకా నొప్పి తెలుస్తూనే ఉంటుంది. ఇది ప్రధానంగా నొప్పిలో ఉన్నటువంటి తేడా. ఇప్పుడు మనము ఏది గుండె నొప్పి కాదు అనేది కొంచెం చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే చురుక్కు అని ఇలా అనిపించినందువల్ల ఆసుపత్రికి వస్తారు కొంతమంది రోగులు. గుండెకి ఏ చిన్న నొప్పి వచ్చినా ఇది గుండె జబ్బనే భయపడటం ప్రజలకు చాలా కామన్గా ఉండే సందర్భం. గుండె నొప్పి అంటున్నావు కాబట్టి డైరెక్ట్గా గుండె డాక్టర్ అంటే ఎంబీబీఎస్ అయినాక ఎండి 3 ఏళ్ళు చదవాలా, మళ్ళీ 2 ఏళ్ళు డిఎం అనేది చదవాలా, డిఎం కార్డియాలజీ చదివిన దగ్గర నేరుగా వెళ్తారు. అలాంటి కాన్షియస్నెస్ జనానికి వచ్చింది. అక్కడికి వెళ్ళి నాకు చురుక్ అంటుంది, సరే ఇది గుండెపోటే అనుమానం ఉందని నువ్వు చెప్పగానే డాక్టర్కి అర్థమవుతుంది చురుక్ అనే పద్ధతిలో గుండె నొప్పి గుండెపోటు రాదు. కానీ నీకు భయం ఉంది అది గుండె జబ్బని. అందుకనే ఏది గుండె నొప్పి కాదు లేదా గుండెపోటు కాదు అనేది తెలియాల్సిన అవసరం మనకుంది. అలా తెలిసినందువలన ఆ రకమైన సమస్యలకి మనం హాస్పిటల్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. చురుక్ అనే పద్ధతిలో గుండెపోటు గుండె నొప్పి రాదు. నెంబర్ 1. ఊపిరి పీల్చినా ఊపిరి వదిలినా నొప్పి తగ్గడం పెరగడం జరిగితే ఇది గుండె నొప్పి కాదు. ఎడం పక్క సాధారణంగా గుండె ఉంటుంది, కుడిపక్క నొప్పి వస్తే సాధారణ పరిస్థితుల్లో గుండె జబ్బు కాదు. కుడివైపుకి చాలా అరుదుగా కొన్ని వేల మందిలో ఒకరికి కుడివైపు గుండె ఉంటుంది, వాళ్ళకి నొప్పి కుడివైపున రావచ్చు, పైపొట్లో రావచ్చు, వెనుక రావచ్చు. అందరికీ వచ్చిన ఎడం పక్క కాకుండా కుడిపక్క వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇతర లక్షణాల ఆధారంగా అంటే చెమటలు పట్టడం, వాంతులు రావటం ఉన్నాయి కదా, ఆ లక్షణాల ఆధారంగా కుడివైపు నొప్పి వచ్చినప్పటికీ కూడా ఇది గుండెపోటు అని మనం గుర్తించవచ్చు. సాధారణంగా అయితే కుడివైపు వచ్చేది గుండె జబ్బు కాదు, ఎడం పక్క వస్తుంది. చురుకు అని రాదు. ఎడం వైపు సెంటర్లో పైపొట్లో రావాలి నొప్పి. ఊపిరి పీల్చినా వదిలినా నొప్పి తెలియకూడదు, అది తెలిస్తే అది గుండె జబ్బు కాదు. బొడ్డు కింద కానీ దవడ పైన కానీ వస్తే ఇది గుండె జబ్బు కాదు. చివరి ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే గుండె జబ్బు అయితే నొప్పి ఎక్కడని అడిగితే ఇట్లా చేయి పెడతారు, చెయ్యి మొత్తం ఎడల్పుగా పెడతారు. ఒక్క చోట ఇక్కడ నొప్పి అని చెప్పలేరు. అందుకని మేము ఏం అడుగుతామంటే నీకు ఎక్కడ నొప్పి అని అడుగుతాం, చెయ్యి ఇట్లా పెడతారు. అట్లా కాదు, ఒక ఏళ్ళతో ఇట్లా నొక్కుకొని ఎక్కడ నొప్పి నాకు కరెక్ట్గా చూపించమని అడుగుతాం మనం. వాళ్ళు నొక్కుకొని ఇట్లా ఇది ఇక్కడ సార్ అని అన్నారనుకోండి, మనం మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకోవడానికి అతను ఎక్కడ నొప్పి అని చెప్తాడో, ఎక్కడ నొప్పి అని చెప్తాడో అక్కడ మనం నొక్కి చూస్తాం. అక్కడే నొప్పి సార్ అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఇది గుండె జబ్బు కాదు. ఒక్క చోట నొక్కితే నొప్పి తెలిస్తే
అది గుండె జబ్బు కాదు, కండరం నొప్పి. ఒక్క రెంటిల్లో ఎక్కువ మనం పొరపాటు పడేది చురుక్కునే నొప్పి గుండె నొప్పి అనుకోవడం, ఒక్కచోట స్పాట్లో నొప్పి తెలిస్తే ఇది గుండె నొప్పి అనుకోవడం. ఈ రెండు సాధారణంగా కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు. ఈ రెంటి విషయంలో క్లియర్గా కానీ ఒక రోగికి అర్థమైతే ఇతను ఏ పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. వెళ్తే ఏమవుతుంది అని మీరు అనొద్దండి. వెళ్తే ఖచ్చితంగా మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏ పరీక్ష చేయకుండా నీకు గుండె జబ్బు లేదని అనడు. దానికి కారణం ఉంది. ఎందువలన అంటే నువ్వు వెళ్ళిందే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి. ఒకవేళ ఏం జబ్బు లేదని కానీ ఆయన చెప్తే నువ్వు ఇంటికి వెళ్తే దారిలో నీకు ఏదన్నా ప్రమాదం అయితే, ఏం సార్ ఏం స్పెషలిస్ట్ నువ్వు, గుండె జబ్బు అయితే గుండె జబ్బు లేదని చెప్పామని చెప్పి నువ్వు తిడతావు, కొట్టడానికి వస్తావు, కేసు పెట్టడానికి వస్తావు. ఈ సమస్య అంతా నాకెందుకని నువ్వు చురుకు నొప్పి ఉందన్నా, ఒక ఏళ్ళతో నొక్కితే నొప్పి ఉందని చెప్పినా, నువ్వు ఏమైనా సరే గుండెకి సంబంధించిన ఏ నొప్పి చెప్పినా ఈసీజీ తీసుకో, ఈకో తీసుకో, ట్రెడ్మిల్ పరీక్ష తీసుకో, రక్త పరీక్షలన్నీ తీసుకో చెప్తాం, డాక్టర్లు చెప్తారు. ఇది అతని సేఫ్ ప్రాక్టీస్ వలన, తన సేఫ్టీ కోసం అలా మాట్లాడడం వల్ల కూడా జరుగుతుంది. మొత్తం 3-4 వేలు ఖర్చు అవుతుంది. వాటితో ఏమైనా కొంత అనుమానంగా ఉంటే అనుమానంగా ఉందని చెప్తాడు. అనుమానం లేకపోతే ఇది గుండె జబ్బులా కనపడడం లేదు, మాత్రలు రాయిస్తని చెప్తాడు. ఆయనకి చురుకు అన్నప్పుడు ఇది గుండె జబ్బు కాదని ఎటు అర్థమవుతుంది. అనుమానంగా ఉంటే ఈ రీల్లో కూడా నీ జబ్బు ఏం తేలలేదు, నువ్వు కొరోనరీ యాంజియోగ్రామ్ తీసుకొని పంపిస్తాడు. కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే 10,000, 12,000 ఖర్చు అవుతుంది. అది రక్తనాళం గుండా లోపలికి గొట్టం పంపించి ఆ గొట్టంలోంచి మందు ఎక్కించి గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తుంది. దాంతో ఆ విధంగా పరీక్ష చేసినాక గుండెకి సంబంధించిన రక్తనాళాలు కొంత సన్నబడతాయి. 40,000 దాటిన వాళ్ళు అందరికీ సన్నబడతాయి. ఇప్పుడైతే 20,000 దాటిన వాళ్ళు కూడా సన్నబడుతున్నాయి. కొంత సన్నబడ్డాయి అని చెప్తారు డాక్టరు. కొంత అంటే ఎంతసార్లు అడుగుతారు మీరు? ఒక 30-40% సన్నబడ్డాయని అంటారు. 40% అని బిత్తరపోతారు రోగి. ఎందుకంటే పరీక్షల్లో పాస్ కావడానికి 35 మార్కులు రావాలి, 34 వచ్చినా కూడా ఫెయిల్ అయినట్టే. అట్లా మార్కులు అనేవి అంత జీవితంలో భాగమైపోయినాయి. 40% అనగా అమ్మో 40% అని భయపడతాడు. కానీ వాస్తవం చెప్తున్నా 80-90% బూడిపోతేనే అది రిస్కీ లెవెల్లో ఉన్నట్టు లెక్క. ఈ లోపల గుండె రక్తనాలు బూడిపోయినాయి, దాదాపుగా ఏం చేయవు. కానీ ఓవర్ జాగ్రత్తగా జనం, ఉదాహరణకు నైవేలి లిగ్నైట్ తమిళనాడులో ఉన్న కంపెనీకి గుండె జబ్బు లేవచ్చినా కంపెనీ డబ్బులు పే చేస్తుంది. నేను దాదాపు 20 ఏళ్ళ క్రితం నేను డాక్టర్ సుధాకర్ రెడ్డి ఒక హాస్పిటల్కి మద్రాసులో వెళ్తే ఆ టైంలో ఆ హాస్పిటల్లో ఉన్న కార్డియాలజిస్ట్ మాకు చెప్పింది ఏంటంటే, ఈ నైవేలి లిగ్నైట్ వాళ్ళు 30%, 40% రక్తనాళాలు బూడిపోయిన వస్తున్నారండి, వాళ్ళకి రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి అనే ఒక సాగు కబురు మాకు చెప్పాడు. అంటే భయం, ఆ భయంతో ముందు జాగ్రత్తగా వెడల్పు చేర్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వస్తారనమాట. 30-40కి ఎవరు ఎడల్పు చేయరు ఈ కాలంలో. ఖచ్చితంగా అది రిస్కీ లెవెల్కి క్రిటికల్ నారోయింగ్ అనేది 80% దాడితేనే వస్తుంది. అలాంటప్పుడు ఎడల్పు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే, వెడల్పు చేసినాక మరలా సన్నపడకుండా ఉండడానికి స్టెంట్ వేయాలని చెప్తారు. స్టెంట్ 1 అవసరమవుతుందో, 2 అవసరమవుతుందో, 3 అవసరమవుతుందో యాంజియోగ్రామ్ చేసేటప్పుడే తెలుస్తుంది. మీరు అన్ని రకాల స్టెంట్లు అన్ని నెంబర్ వేయించుకోవడానికి కూడా రెడీగానే చెప్తారు. ఆ స్టెంట్ ఫారిన్ అయితే 1,30,000 అవుతుంది, ఇండియాది అయితే 30,000 అవుతుందని డాక్టర్ చెప్పినాక ఇప్పుడు అడుగుతారు డాక్టర్, నీకు ఫారిన్ స్టెంట్ వేయాలన్నా ఇండియా స్టెంట్ వేయాలన్నా అని. నేను ఇప్పుడు కొన్ని 100 చోట్ల ఈ సబ్జెక్టు మాట్లాడిన చోటల్లా ఈ ప్రశ్న వేస్తాను నేను. ఒక్క చోట కూడా ఒక్కరు కూడా ఇండియా స్టెంట్ వేయించుకుంటాను అన్నే అలా, అందరూ ఫారిన్ స్టెంట్ అడిగారు. అంటే 1,30,000 స్టెంట్, 3 స్టెంట్లు వేస్తే 4 లక్షలు అక్కడైపోయింది. మళ్ళీ ఆపరేషన్కి 1,50,000, 5-6 లక్షలు అయినప్పటికీ కూడా ఫారిన్ స్టెంట్లు వేయించుకుంటాము అని అంటున్నారు. అలాంటి కల్చర్ క్రియేట్ అయింది. స్టెంట్ ఫారిన్ అయితే బాగా పనిచేస్తే ఇండియాది అయితే బాగా పనిచేయదని కల్చర్ వచ్చింది. నేను కార్డియాలజిస్ట్తో డిస్కస్ చేశా, ఏం సార్ అంత వర్చువల్ డిఫరెన్స్ ఉంటుందా అంటే, దాదాపు 90-95% డిఫరెన్స్ ఏముండదండి. 2 స్టెంట్లు పనిచేయటం తేడా ఉండదు. రిస్క్ ఫ్యాక్టర్స్ గురించిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ స్టెంట్ వేసిన ఒకటి అన్నాడు ఆయన. ఇప్పుడు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏంటో కూడా చూద్దాం. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనే మాట ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మహిళలకి సహజమైన రక్షణ 18 ఏళ్ళ నుంచి, అంటే మెచ్యూరిటీ అయినప్పటి నుంచి 45 ఏళ్ళ దాకా హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్తో రక్షణ ఉంది.
రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఈ రక్షణ కూడా ఉండదు. రిస్క్ ఫ్యాక్టర్స్ అనే వాటి గురించిన జాగ్రత్తలు గుండెపోటు రాకముందు తీసుకోవాలి, గుండెపోటు వచ్చినా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అదుపు చేసుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్నటువంటి వాటికి జాగ్రత్తలు కొన్ని జనరల్ జాగ్రత్తల కింద కూడా వస్తాయి. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్తా. 3 అలవాట్లు ప్రమాదకరమైనవి. అన్నిటికంటే ప్రమాదకరమైన అలవాటు పొగ తాగడం. రెండో ప్రమాదకరమైన అలవాటు ఆల్కహాల్ తీసుకోవడం. 30 ml నుంచి 60 mlలో 90 ml ఆల్కహాల్ తీసుకుంటే ఏమీ ప్రమాదం ఉండదనేది అబద్ధం. ఆల్కహాల్ ఎంత తీసుకున్నా ప్రమాదమే. ఎందుకు అట్లాంటి ప్రచారం జరిగిందంటే ఆల్కహాల్ ఎంతో కొంత తీసుకోకుండా ఉండలేనితనం ఉన్నందువలన అట్లా కొంత తీసుకుంటే ఏం కాదులే, గుండెకు కూడా హుషారు వస్తుందని చెప్పిన ప్రచారం జరిగి ఉండొచ్చు. లేదా మా డాక్టర్లోనే కొంతమంది డైలీ కొంత ఆల్కహాల్ తీసుకునే బ్యాచ్ ఉంటుంది. అతను ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు నువ్వు ఆల్కహాల్ తీసుకోకని చెప్పడానికి ఒక నైతికపరమైన ఇబ్బంది ఉండి 30 to 40 ml ఆల్కహాల్ తీసుకుంటే ఏం కాదు పో అని చెప్పేసి ఉండొచ్చు. కాబట్టి జనరల్ సమాజంలోని కల్చర్ ఇది. ఆల్కహాల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇదివరకు కనపడకుండా డిమ్ లైట్లో తాగేటోళ్ళు 20 ఏళ్ళ నుంచి డిమ్ లైట్లు గొడవ లేదు, పబ్లిక్గా తాగడమే, సినిమాల్లో కూడా తాగడమే. ఆ స్టార్టింగ్లో పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఒక వాక్యం వేయడం తాపటమే. పోటాపోటీగా హీరోయిన్లు కూడా తాగటం మొదలుపెట్టారు, సమానత్వం కావాలి కదా అని. పనికిమాలిన పనుల్లో సమానత్వం ఏందండి? మంచి పనుల్లో సమానత్వం కోసం కొట్లాడాలి. కానీ ఈ 2 అలవాట్లు అంత డేంజరస్ అలవాట్లు. ఈ మధ్య 3వ డేంజరస్ అలవాటు వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మత్తు మందులు తినే కార్యక్రమం. ఈరోజు మత్తు మందులు స్కూళ్ళ లెవెల్కి వచ్చింది. స్కూల్ ఎదురుగా అరటిపళ్ళు అమ్మేటోడు, బడ్డీ కొట్లలో బఠానీలు అమ్మేటోడు కూడా ఈ మందులు సరఫరా చేసే లెవెల్కి వచ్చింది. చాలా భయంకరమైన స్టేచర్కి వెళ్ళిపోయింది. కొన్ని దేశాలు దీన్ని తట్టుకోలేక మత్తు మందులు తినడం లీగలైజ్ చేసి పారేశారు, దీన్ని ఆపలేక చేతకాక. కాబట్టి 3 అలవాట్లు: పొగ, సారాయి, మత్తు మందులు. 3 జబ్బులు. ఈ 3 కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కిందే వస్తాయి. షుగర్ జబ్బు, బీపీ పెరగడము, ఈ 2 జబ్బులతో పాటు ఒబేసిటీ, బరువు ఎక్కడం, అవసరానికి మించి బరువు ఉంటుంది. ఈ 3 జబ్బులు. ఈ 3 జబ్బులకి వాటికి మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటికి జాగ్రత్త తీసుకుంటే 3 జబ్బులు కూడా కంట్రోల్ అంటే. మరీ ముఖ్యంగా షుగరు, బీపీ లాంటివి ఎర్లీగా ఉన్నప్పుడు లెబైల్ స్టేజ్ అని పిలుస్తాం. లెబైల్ స్టేజ్ అంటే జబ్బు ఒకరోజు చూస్తే ఉన్నట్టు కనపడుతుంది, ఒకరోజు చూస్తే ఉన్నట్టు కనపడదు. అది పూర్తిగా ఎస్టాబ్లిష్ కాకముందు లెబైల్ స్టేజ్ అంటాం. దాదాపు 4-5 ఏళ్ళు ఈ ప్రాసెస్ నడుస్తుంది ఈ 2 జబ్బులు రావడానికి ముందు. ఆ లెబైల్ స్టేజ్ అనే దశలోనే ఆ జబ్బును మనం గుర్తిస్తే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, జీవన శైలి మార్పు ద్వారా మనం ఈ జబ్బును అదుపు చేయొచ్చు. ఆ జీవన శైలి మార్పు గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక 3, 6 అయిపోయినాయి. ఇక ఒబేసిటీ అనేది ఒక 3వ జబ్బు గురించి మనం మాట్లాడాం. ఓవర్ వెయిట్. దీన్ని క్యాల్కులేట్ చేసే మెథడ్ కూడా ఎవరి కావాలని నేర్చుకోవచ్చు. మీ ఎత్తు సెంటీమీటర్లో లెక్కేయండి. 5 అడుగుల 8 అంగుళాలు మనిషి ఎత్తుంటే 170 సెంటీమీటర్లు అని అర్థం. దాన్ని మీటర్లోకి మారిస్తే 1.7 అవుతుంది. 1.7 × 1.7 × 22.5 ఒక లెక్క. 1.7 × 1.7 × 25 ఒక లెక్క. ఇంటూ 22.5 వేస్తే 69 కిలోలని వస్తుంది. ఇంటూ 25 అని వేస్తే 75 కిలోలని వస్తుంది. అంటే 5 అడుగుల 8 అంగుళాలు ఉండేవాళ్ళు 1.7 మీటర్లు ఎత్తున్నటోళ్ళు 69 నుంచి 74 మధ్య ఉండాలా వాళ్ళ బరువు. అది ఆప్టిమల్ వెయిట్. ఇంకొక 5 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్న శరీరం భరిస్తుంది. అంతకంటే మించితే ఓవర్ వెయిట్ అని లెక్కేస్తాం. 10 కిలోలు దాటిపోయినారనుకోండి, తను ఉండవలసిన వెయిట్ కంటే 5 కిలోలు మార్జిన్ వదిలేం, ఇంకా 10 కిలోలు దాటితే ఒబేసిటీ అంటాం. ఒబేసిటీ అనేది పెద్ద సమస్య కింద మారిపోయింది. మానవ జాతి పరిణామ క్రమంలో ఆహారం సరిగా దొరకని రోజులు ఉన్నాయి. ఆ కాలంలో జనం ఆహారం కోసం, రక్షణ కోసమే వలసలు గట్టిపోయినారు. శరీర జీన్స్ నిర్మాణంలో ఆహారం దొరికితే వెంటనే శరీరంలో దాచుకునే ప్రక్రియ మొదలైంది. ఆ దాచుకునే ప్రక్రియ జీన్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే ఫ్యాట్ నిల్వ ఉంచే జీన్స్ ఉంటాయి. ఆ జీన్ని డీసలరేట్ చేసేవి, యాక్సలరేట్ చేసే జీన్స్ కూడా ఉంటాయి. మన క్రోమోజోములు ఆల్రెడీ ఉంటాయి. అలాగా ఆహారాన్ని దాచుకోవడం ఫ్యాట్ రూపంలో జరుగుతుంది. పిండి పదార్థం మాంసకృతులు అయితే 1 గ్రాములోంచి 4 క్యాలరీలు వస్తుంది. అదే ఫ్యాట్ అయితే 9 క్యాలరీలు వస్తాయి. అందుకని శరీరంలో ఫ్యాట్ రూపంలో దాచుకోవడం సులభం, ఎంతైనా దాచుకోవడానికి వీలుంది.
పిండి పదార్థాన్ని ఎంతైనా దాచుకోవడానికి వీలు పడదు. 3-4 రోజులకు సరిపడా దాచుకోగలదు శరీరం. మాంసకృత్తుల రూపంలో ఎంతైనా దాచుకోవడం కుదరదు, కానీ ఫ్యాట్ రూపంలో ఎంతైనా దాచుకోవచ్చు. అది జీన్ మీడియేటెడ్. అందుకని 1 గ్రాము ఆహారం అంటే పిండి పదార్థం ఎక్కువ తిన్నా అది ఫ్యాట్ కింద మారడం ఖాయం. కానీ ఈ మధ్యకాలంలో ఈ 40-50 ఏళ్లలో మానవ జాతికి వచ్చిన ఫుడ్ సెక్యూరిటీ ఏంటంటే ప్రపంచంలో 800 కోట్ల మందిలో ఒక్కడు కూడా ఆహారం లేకుండా మరణించాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఎక్కువ దొరుకుతుంది, కొంతమందికి అసలు దొరకదనే డిస్ట్రిబ్యూషన్లో తేడాలు ఉన్నప్పటికీ కూడా ఆహారం దొరకదు అనే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రపంచంలో. ఆ కొన్ని దేశాలు ఎక్కువ తక్కువ లేదు, వేరే ఇష్యూ. అది సామాజికపరమైన ఇష్యూ. సోషల్ ఎవల్యూషన్ అనేది ఎంతగా పెరిగింది అంటే ఆహార భద్రతకు సరిపడంత పెరిగింది. కానీ ఈ సంగతి శరీరంలో జీన్స్కి తెలియదు. అందుకని ఈరోజు కూడా బయట ఆహార భద్రత పెరిగినా నువ్వు ఫ్యాటు, మాంసకృత్తులు, పిండి పదార్థం బయట దాచుకోవడానికి వీలైందనే విషయం మనకు తెలిసినప్పటికీ కూడా జీన్స్కి ఆ సంగతి తెలియదు. కాబట్టి తినేటప్పుడు 1 గ్రామ్ ఎక్స్ట్రా తిన్నా ఫ్యాట్ కింద మారుతుంది. అందుకనే మేము ఇచ్చే సలహా ఏంటంటే ఎక్స్ట్రా ఉంటే తిండి వేస్ట్ అయ్యిద్దని చెప్పి చెత్తబుట్టలు ఎట్లేయాలనుకునే బదులు పొట్టనే చెత్తబుట్టగా మార్చే కంటే చెత్తబుట్టను వాడుకోవడం ఉత్తమమంటా నేను. ఎక్కువ పెట్టుకోకండి, కొద్దిగా పెట్టుకొని తినండి. అందుకే ఆకలి తీరేంత వరకే తినాలి. ఒకవేళ అంతవరకు కూడా కాకుండా పిడికెడ తింటే తీరుతుంది అనుకుంటే పిడికెడ ఆపేసి తినండి. ఆకలి అయితేనే తినాలి, ఆకలి తీరేంత వరకే తినాలనే సూత్రాన్ని స్ట్రిక్ట్గా పాటించేటోళ్ళు ఓవర్ వెయిట్ వచ్చే సమస్య లేదు. మనం అలవాటు కొద్దీ తింటాం, ఎవరన్నా పిలిచి గెస్టులు పిలిస్తే తింటాం, ఎవరింటికైనా వెళ్తే తినమని వాళ్ళు ప్రోత్సహిస్తారు. మనం తినమండి ఇట్లా తినకూడదు అనుకున్నానంటే మా ఇంట్లో తినర్లేండి, మా కులబాల దగ్గర తినర్లేండి, మేము పేదవాళ్ళం కాబట్టి తినలేని డైలాగులు కొడతారు. ఆ డైలాగులు తట్టుకోలేకపోయి తింటే మనం పోతాం. వాళ్ళేం ప్రేమతోనే పెడతారు. నిజంగా ప్రేమ ఉంటే మనం ఏం చేయాలంటే తినమని అడగదాం. నాకు వద్దండి అంటే ఇంక మళ్ళీ పెట్టద్దు, ఆఫరే చేయొద్దు. కొంచెం తిను కుసరొద్దు. డైనింగ్ టేబుల్ మీద కుసిరే కార్యక్రమం ఉంటుంది. మన ఫుడ్ హ్యాబిట్స్, మన కల్చర్లో ఉన్న అంశాలు మనం ఎక్కువ తినడానికి దారితీస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రధానమైన సమస్యగా మారింది. 3 అలవాట్లు మాట్లాడుకున్నాం: పొగ, సారాయి, మత్తు మందులు. 3 జబ్బుల గురించి బేసిక్ విషయాలు చెప్పుకున్నాం: షుగరు, బీపీ, ఒబేసిటీ, ఓవర్ వెయిట్. 2 అలవాట్ల గురించి మనం మాట్లాడుకోవాలి. 2 ఇతరములు అనే వాటి కింద శరీరానికి ఎక్సర్సైజ్ ఉండాలి. సెడెంటరీ లైఫ్, కుర్చీ మీద కదలకుండా ఉండే అటువంటి యాక్టివిటీగానైతే ఖచ్చితంగా ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ జబ్బులు ఇన్ రిటర్న్ హార్ట్ అటాక్కి, హార్ట్ పెయిన్కి దారితీస్తాయి. ఈ జబ్బులకి ఆ లింక్ అనేది ఉంది. అందుకని శరీరానికి వ్యాయామం ఉండాలా, ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. తలకాయకి వ్యాయామం ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఫండమెంటల్ సూత్రం. అంటే ఖచ్చితంగా అది నడకో, ఆటలో, స్విమ్మింగో ఏదో ఒకటి శరీరానికి పని ఉండాలి. ఆ పని ఉండేటప్పుడు కూడా జాగ్రత్త ఏంటంటే టార్గెటెడ్ హార్ట్ రేట్ అని ప్రతి మనిషికి శరీరానికి శ్రమ ఇస్తే హార్ట్ రేట్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ రేట్ ఎంత పెరగగలదు అనేది ఒకటి ఉంటుంది, ఒక లిమిట్. ఆ లిమిట్ దాకా హార్ట్ రేట్ పెరిగేటట్టు మనం శ్రమ చేయొచ్చు. అందుకని టార్గెటెడ్ హార్ట్ రేట్ ప్రకారం 30 నిమిషాలన్నా నీ ఎక్సర్సైజ్ ఉండాలి. వారానికి 5 రోజులను ఉండాలి. 5 × 30 150 నిమిషాలు. 150 నిమిషాలు టార్గెటెడ్ హార్ట్ రేట్ ఉండేటట్టుగా మన శరీరానికి వ్యాయామం ఉండాలి. ముందు వార్మింగ్ అప్ పీరియడ్ కొంత ఉంటుంది, వేనింగ్ అప్ పీరియడ్ కొంత ఉంటుంది. అంతా కలిపితే రోజుకో గంట నడిచేటోళ్ళు, లేదో గంట ఈదేటోళ్ళు, రోజుకో గంట ఆటలాడేటోళ్ళు, ఇది సరిపోద్ది వాళ్ళకి. కానీ మన కల్చర్ ఎలా ఉంది? కష్టపడి పని చేయడం ఇష్టం లేదు, ఊరికే కూర్చొని దిగమింగడం గొప్ప పని అని చెప్పని మన కల్చర్లో నేర్పిస్తున్నాం. పిల్లలు కూడా ఏం చెప్తున్నాం? పేడ బీసుకొని బతుకుతాం, చదువుకోకపోతే ఎగతాళి చేస్తున్నాం. పేడ బీసుకొని బతకటం తప్పుడు పని అయినట్టు, మట్టి బీసుకొని బతకడం తప్పుడు పని అయినట్టు. ఆ పని రైతులు చేస్తున్నారు కాబట్టే 4 ఏళ్ళతో తింటున్నాం. ఈ సంగతి చెప్పరు మా తల్లిదండ్రులు. ఎంతసేపన్నా బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో, కథలకండ సంపాదించుకునే కార్యక్రమం చేయనేదే చెప్తా ఉంటాం మనం పదే. ఈ కల్చర్ కూడా దీనికి కారణం. మనం శ్రమను అనేదాన్ని గౌరవించకుండా పోవడానికి. శ్రమ లేకపోతే మానవ జాతి సంపదే లేదు. శ్రమని గౌరవించాలి. ఏ రకమైన శ్రమ అయినా. కొన్ని రకాల శ్రమలు గొప్పయని, కొన్ని రకాల శ్రమలు తప్పుడి అని మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా శారీరక శ్రమ చాలా హీనమైన పని అని. అందుకనే మన శ్రమల్లో అతి ముఖ్యమైనది స్కావెంజర్స్ చేసే పని. ఈ పనిని కొన్ని కులాలు కేటాయించిన, మిగతాలు చేయరు. కింద ఉన్న కులాలను ఎత్తున పెట్టినాం దాన్ని దళితుల మీద.
ఆ పని కూడా ఈక్వల్ పని. ఏ విధంగా తక్కువ పని అయితే ఒక మిషన్లో ప్రతి భాగము ఇంపార్టెంట్. మిషన్ నడవాలంటే ఒక చిన్న నట్టు బీకేయండి, ఏమైతే మిషన్ చూద్దాం అయిపోద్ది అంతే. ఎంత సమస్య? అంతరిక్షంలో వచ్చి ఒక అమ్మాయి మరణించడానికి చిన్న నట్టు ఊడిపోయింది అంతే, మొత్తం ర్యాకెట్ అంతా పేలిపోయింది, చనిపోయింది కదా. దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఒక వ్యవస్థలో చిన్నది పెద్దదంటూ ఉండదు, అన్నీ ఇంపార్టెంటే. అట్లాగే మానవ జాతి నివసించడానికి ఈరోజు సమాజంలో అన్ని పనులు ఇంపార్టెంట్ అనేది మన పిల్లలకు మనం నేర్పాలా. మన పిల్లలకు కనీసం వంట చేసేవాడు అమ్మకి సహాయపడటం మగ పిల్లలకు మనం నేర్పాలా. కనీసం ఎవడు పల్లెవాడు గడుపుకోరా, ఎంగిలి పల్లెం దిక్కుమాలిన పల్లెం అంటే కూడా నేర్పడం లేదు. అంటే మన కల్చర్లో శారీరక శ్రమకు విలువ లేకుండా చేసినాం. అందుకని శ్రమ లేకపోతే గుండె జబ్బులు వస్తాయి, శ్రమ లేకపోతే ఒబేసిటీ వస్తుంది, శ్రమ తక్కువ ఉంటే బీపీ కూడా అదుపు కాదు, శ్రమ తక్కువ ఉంటే షుగర్ జబ్బు కూడా వస్తుంది. అందుకని శ్రమకి, శారీరక శ్రమకి వీటన్నిటికీ లింక్ ఉన్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టెన్షన్ అనేది అన్ని జబ్బులకి లింక్ ఉంది. క్యాన్సర్ల దగ్గర నుంచి ఊపిరితిత్తుల జబ్బులు, చర్మం రోగాలు, గుండె జబ్బులు, షుగరు, బీపీ, ఒబేసిటీ అన్నిటికీ లింక్ ఉంది టెన్షన్కి. ఆందోళన మనస్తత్వం. ఈరోజు ఆ టెన్షన్ లేని మనుషులే మీకు కనపడరు. అంత భయంకరమైన ఒక పెద్ద రోగం కింద మారిపోయింది. టెన్షన్ అనేది రోగమే కాదు, వ్యాపారం కింద మారిపోయింది. మా యోగా సెంటర్కి రాండి, యోగాసనాలు వేస్తే టెన్షన్ పోతుంది. మేము ధ్యానం చేస్తే కూర్చునేది పోతే టెన్షన్ పోతుంది. ఇలాంటి వ్యాపారాలు, పైగా ఈ వ్యాపారాలకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు, లేకుండా విచ్చలవిడిగా పెట్టేస్తారు. ఇంతవరకు ఉన్నటువంటి డేటాలో యోగాసనాల ద్వారా, ధ్యానం ద్వారా ఏ రోగం పోతుందని కానీ, ఏ రోగం రాకుండా ఉంటుందని కానీ నిర్ద్వందంగా ప్రూవ్ అయింది ఏం లేదు. వాళ్ళు ఆ టైంలో ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటారు. ప్రశాంతంగా ఉంటే ఈ ఆసనాలు వేయకుండా ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా బాగానే ఉంటుంది. నీ ఎదురుగా వస్తువు పెట్టుకుని దాన్నే కాన్సన్ట్రేట్గా చూసినా కూడా ఏకాగ్రత వస్తుంది. ఫలానా వస్తువు చూడాలని ఏం లేదు. అందుకని దాని మీద పూర్తి స్థాయి రీసెర్చ్ జరగకుండానే ప్రమోట్ చేసి పడేశారు. ఇంటర్నేషనల్ యోగా డే వచ్చిన ప్రపంచం అంతా మనం ప్రచారం చేసి పడేసినాము. ఇంతవరకు జరిగిన కొన్ని లక్షల స్టడీస్లో ఏ ఒక్క స్టడీలో కానీ నిర్ద్వందంగా ఇది పోతుందని తేల్చలా. నాకు కాకినాడలో ఒక యోగా మాస్టర్ తెలుసు, ఆయన చూడడానికి ఒకసారి వెళ్ళాను. నేను ఉదయం ఓ మిద్దె మీద యోగాసనాలు వేస్తుంటే వెళ్ళాను నేను చూడడానికి. ఏం సార్ నీ పరిస్థితి ఏమేమి నేర్పిస్తున్నావు అంటే అంతా చెప్పి ఒక్క రోగం కూడా రాదండి యోగాసనాలు వేస్తే అని చెప్పి హామీ ఇచ్చాడు నాకు. సరే, నాకు తెలిసింది ఆయనకి అంత చెప్పాల్సిన పని ఏంది, ఆయన అంత గట్టిగా నమ్ముతుంటే అనుకున్నాను. ఇంటికి వచ్చి ఒక నెల తర్వాత క్యాజువల్గా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తుకోలే, ఆయన భార్య ఎత్తుకుంది. ఏమన్నా అన్నది, అదే అన్నతో మాట్లాడుతానమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వమంటే ఇంకేడున్నాడు అన్న అన్నది. అదేందమ్మా అంతలా మాట అన్నామన్నా. అట్లా కాదన్నా, ఆసుపత్రుల్లో చేర్చినాం, హార్ట్ అటాక్ వస్తే అన్నది. హార్ట్ అటాక్ యోగా మాస్టర్లకు కూడా వస్తుంది. అయితే విచిత్రం ఏంటంటే ఈ యోగా మాస్టర్లు కానీ, కల్వరి టెంపుల్లు కానీ, పాస్టర్లు కానీ ఈ మతాల గురించి మా మతం వెంట వస్తే మా దేవుని ప్రార్థిస్తే అన్ని రోగాలు పోతాయని వాళ్ళు కానీ, వాళ్ళకి రోగాలు వస్తే ఆసుపత్రులకి వెళ్తారు, మనందరికి వస్తే వాళ్ళ దగ్గరికి రమ్మంటారు. ఇది ఒకటి మనం కూడా గమనించాలి. టెన్షన్ అనేది ఈరోజు పసిపిల్లలు కూడా అంటించినాం మనం. పసిపిల్లలు 6-7 ఏళ్ళ పిల్లలు మా దగ్గరికి వస్తారు. అమ్మో గుండె నొప్పి పట్టాడు, అమ్మో తలనొప్పి పట్టాడు, అమ్మో కడుపు నొప్పి పట్టాడు. ఆయన చూస్తేనే వాడి దగ్గర ఏ జబ్బు లేదని మాకు తెలుసు. కానీ మేము చెప్పాం కదా, తలనొప్పి లేదంటే ఎంఆర్ఐ తీసుకోవటం, గుండె జబ్బు లేదని అంటే ఈసీజీ, ట్రెడ్మిల్లు, ఈకో పరీక్షలు చేయించుకుంటాం, కడుపు నొప్పి లేదంటే ఎండోస్కోప్ వేసి గొట్టం వేయించుకోమంటాం, అట్లాగే స్కానింగ్ చేసుకోమంటాం. ఎన్ని చేసినాక లేదని చెప్తాం తప్ప లేకుండా అన్నాం కదా, సేఫ్ ప్రాక్టీస్ కదా. కానీ వాళ్ళకేం జబ్బు ఉండదు. వాళ్ళకి జబ్బు రావడానికి, ఆ టెన్షన్ రావడానికి కారణం స్కూల్లో పెట్టారు. ఆ టెన్షన్ స్కూల్లో పెట్టిన టెన్షన్ ఇంటికి ట్రాన్స్ఫర్ చేసినారు. స్కూల్లో ఉంది, ఇంట్లో ఉంది. పోయిన నెలలో వాడికి 1వ ర్యాంక్ వచ్చింది, ఈ నెలలో 3వ ర్యాంక్ అయింది. నీకు 3వ ర్యాంక్ ఎందుకు వచ్చిందని టీచర్ దబాయిస్తాడు. 40 మంది పిల్లలు ఉంటే తలా ఒక ర్యాంక్ వస్తుంది. ఒకటికి 1 వస్తుంది, ఒకటికి 3 వస్తుంది, ఇంకోటి 40 వస్తుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉంటుంది ఈ స్కూల్ నడిపేట వాళ్ళకి. వాడు దానికి పెద్ద క్లాస్ బిగుతాడు. వాడు చిన్నతనం కింద భావించి టెన్షన్ మొదలైంది. ఏం చేస్తే ఇంటి దగ్గర తిట్లు తప్పిపోతే వాడికి అర్థం కాలే. ఇంటికి వచ్చినాక వాళ్ళ నాన్న అడుగుతాడు, ఒకటే వాక్యం అడిగేది, ర్యాంక్ ఎంత అని. ప్రతిరోజు ఇదే డైలాగ్. పోయిన నెల ఒకటి, ఇప్పుడు మూడు చెప్పాలన్నా, ఒకటి చెప్పాలన్నా. ఒకటి చెప్తే అబద్ధమవుతుంది, 3 చెప్తే మళ్ళీ ఇక్కడ 3 మళ్ళీ రౌండ్ కొడతాడు, మళ్ళీ టీచర్ కొట్టింది. ఈ బాధ అంతా ఎందుకని అమ్మో కడుపు నొప్పి పట్టాడు, ర్యాంకు సంగతి చెప్పకుండా. ఇంకా ఆ తండ్రి పరిగెత్తుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఈ కడుపు నొప్పి వచ్చే సార్లు అబ్బా అని. ఇక ర్యాంకుల సంగతి అందరూ మర్చిపోతారు. ఇలాంటి పరిస్థితికి పిల్లలు మనమే నెట్టినాం. పిల్లల్ని కనడానికి శిక్షణ అక్కర్లేదండి, పెళ్లి చేస్తే కంట్రోల్. పిల్లల్ని పెంచడానికి శిక్షణ కావాలా. గుడిపాటి వెంకటచలమైన రచయిత బిడ్డల శిక్షణ మీద అద్భుతమైన బుక్ రాశాడు. ఆయన రాసిన వాక్యాలు మీకు చెప్తున్నా.
పిల్లలు అత్యంత ముఖ్యమైన ప్రయారిటీ మీ జీవితంలో. వాళ్ళ కోసం టైంను కేటాయించు. పిల్లల్ని పెంచడం నేర్చుకో. రూమ్లో పడేస్తే పిల్లల్ని కంటారా? పిల్లల్ని పెంచడానికి శిక్షణ కావాలా? పిల్లల్ని పెంచడం చేతగాని వాళ్ళందరూ కనడం మొదలుపెట్టాడు అన్నాడు ఆయన. ఎంత పెద్ద మాట అన్నట్టు చూడండి. కాబట్టి పిల్లల్ని పెంచడంలో టెన్షన్ లేకుండా పెంచడం వల్ల ఒక ఇంపార్టెంట్ విషయం. మనం ఎలిమెంటరీ స్కూల్ నుంచి టెన్షన్ పెట్టిస్తున్నాం. ఇది సరైనది కాదు. ఇది ఇన్ని రోగాలకి కారణమవుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న గుండెపోటుకు కూడా టెన్షన్ ప్రధానమైన కారణమవుతుంది. అందుకే రిస్క్ ఫ్యాక్టర్స్ అనే హెడింగ్ కింద మనం 3 అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం, 3 జబ్బుల గురించి మాట్లాడుకున్నాం, 2 ఇతరాలు మాట్లాడుకున్నాం. దీని మీద తగిన శ్రద్ధ మనం వహిస్తే లెబైన్ స్టేజ్లో బీపీ కానీ అంటే హైపర్ టెన్షన్ కానీ లేదా షుగర్ జబ్బు కానీ ఆ స్టేజ్లో ఉంటే వాటిని కంట్రోల్ చేయటం మనకు సాధ్యమైంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఏమంటది? గుండెపోటు వచ్చిన వాళ్ళలో కొద్ది మందికి గుండె సడన్గా ఆగిపోతుంది. ఎందుకు ఇట్లా ఆగుతుంది అని మనం పరిశీలిస్తే మనిషికి ఎప్పుడైనా దుర్వార్త తిన్నప్పుడు సడన్గా ఆశ్చర్యపోయి అలానే స్థానువుగా నిలబడతాం కదా. అదే రకంగా గుండె నొప్పి పెద్ద నొప్పి కాబట్టి గుండె నొప్పి రాగానే టక్కున గుండె ఆగిపోయింది. కొంతమందికి నాకు నొప్పిసారి చెమట్లో పడుతున్నాను మా పక్కన కూర్చొని అట్లే వేలబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సడన్గా ఆగిపోద్ది. అలా సడన్గా ఆగే అదొక సందర్భం. గుండెకి రక్తం సరఫరా చేసే కుడివైపు రక్తనాళం బూడిపోతే ఒక్కోసారి గుండె రిథంలో తేడా వచ్చి కూడా ఆగిపోవచ్చు. రిథంలో తేడా వచ్చి ఆగిపోయినా ఇటు సడన్గా ఆశ్చర్యపోయి గుండె ఆగిపోయినా సడన్గా గుండె ఆగితే వెంటనే దాన్ని ఆడిస్తే తిరిగి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మనం ప్రతి చోట స్కూళ్ళల్లో నేర్పిస్తున్నాం. దీన్ని నేర్పడానికి ప్రభుత్వం వారైతే మ్యాన్కిన్ అనే ఒక మనిషి లాంటి ఒక బొమ్మ మీద నేర్పిస్తారు. ఒక 2 లక్షలు అవుతుంది. అది మనం ఎక్కడ పోతే అక్కడ నేర్పిస్తున్నకి బేతాళుడు శవాన్ని మూసినట్టుగా ఈ మ్యాన్కిన్ మోసుకొని ఎక్కడ పోతామని జన విజ్ఞాన వేదికలమే బతుకున్న మనుషుల మీద నేర్పిస్తుకొని డిజైన్ చేశాం. నొక్కడం అనే ఒక భాగం తప్ప మిగతా అంతా కూడా బతుకున్న వాళ్ళ మీద నేర్పచ్చు. ఆ 2 నిమిషాలు అనిగేటట్టు చెస్ట్ నొక్కాలి. అదొక్కటి చేయొద్దని చెప్తాం. ఇందులో 8 స్టెప్పులు ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ మెడలో నాడి చూడాలి. దవడ ఎముక కిందనే నాడి చూడాలి. 2 వైపులా తెలుస్తుంది నాడి. దీన్ని కెరోటిడ్ నాడి అంటాం. ఇక్కడ చేతికి నాడి చూస్తారు ఎక్కువ మంది. ఇది చూడకూడదు. ఎమర్జెన్సీలు ఎప్పుడైనా మెడలో నాడే చూడాలి. మెడలో నాడి చిటికినేలు మందం ఉంటుంది. చేతి నాడి 3 mm ఉంటుంది. 3 మిల్లీమీటర్లు డయామీటర్ ఉంటుంది. ఇది గుండెకి మీటర్ దూరం ఉంది. ఇదైతే అడుగు దూరంలో ఉంది. అందుకని ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మెడలో నాడి చూడటమే కరెక్టు. నాడి చూసాము. నాడి తెలుస్తూ ఉందంటే నువ్వేం చేయక్కర్లేదు. ఇప్పుడు నొప్పికి సంబంధించి ఏం చేయాలో తర్వాత చూద్దాం. నాడి తెలియలా గుండె ఆగిపోయింది. ఇలా గుండె ఆగిపోయే సందర్భాలు 4 వస్తాయి కామన్గా ఫస్ట్ ఎయిడ్లో భాగం కింద. కరెంట్ షాక్ కొడితే గుండె ఆగిపోద్ది. పిడుగు పడితే గుండె ఆగిపోద్ది. అది పడేది ఏముండదు. మేఘాల్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అది ఛార్జ్ మనిషికి తగిలితే టక్కన గుండె ఆగిపోద్ది. ఏదైనా మందు ఇచ్చినప్పుడు ఆ మందు గిట్టకపోతే గుండె ఆగిపోద్ది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా ఆశ్చర్యపోయి గుండె ఆగిపోద్ది. 4 కామన్ సందర్భాలు. వెంటనే మనం ఏం చేయాలంటే మనిషిని ఎలికలా పడుకోబెట్టాలా. ముఖం పైకి నడ్డి కిందకి. మెడలో నాడి చూడాలా. నాడి తెలియలేదు. ఇప్పుడు 6 స్టెప్స్లో మనం దీన్ని పూర్తి చేయాలా. మొదటి స్టెప్ ఎదురు ఎముక ఉంటుంది. ఇక్కడ ఈ ఎముకను గుర్తించాలి. ఈ మెడలో నొక్కుంటూ వస్తే ఇక్కడ ఎముక స్టార్ట్ అవుతుంది. పొట్ట మీద నొక్కుంటూ వస్తే ఇక్కడ ఎముక స్టార్ట్ అవుతుంది. ఎదురు ఎముకను గుర్తించాలి. మొదటి స్టెప్పు. 2 చేతులు అడ్డం పెట్టాలి. 2వ స్టెప్పు. పై చేయి తీసేయాలి. 3వ స్టెప్పు. కింద చేయి సెంటర్కి జరపాలి. 2వ చేయి సపోర్ట్ ఇట్లా పట్టుకోవాలి. 2 ఇంచులు అనిగేటట్టుగా ఇదొక్కటి చేయం. మోచేయి వంచకుండా మనం బరువు వేయాలి పేషెంట్ మీద. 2 ఇంచులు అనగాల. 2వ చేయి సపోర్ట్తో సెంటర్లో మోచేయి వంచకుండా 20 సార్లు నొక్కాలా. 20 సార్లు నొక్కగానే మళ్ళీ నాడి చూడాలా. నాడి వస్తే ఇక మనం నొక్కం. గుండె ఆడుతున్న వాళ్ళకి ఇట్లా సడన్గా నొక్కితే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. గుండె ఆగిపోయిన వాళ్ళకి నొక్కితే ఆడే అవకాశం ఉంది. అందుకనే మనిషి మీద 2 ఇంచులు నొక్కే పని మనం చేయం. ఈ 6 స్టెప్పులకి ఉన్న రేషనల్ ఏంటంటే ఎదురు ఎముక స్టెర్నం అంటాం దీన్ని. నడ్డీపులు ఎన్ని ఎముక ఉంటుంది. ఈ 2 మధ్య గుండె ఉంటుంది. కాబట్టి ఆ 2 మధ్యనే కంప్రెషన్ జరగాల.
తర్వాత రెండో స్టెప్లో ఏం చేసాం, 2 చేతులతో గుర్తించాం, ఎముక ఎంత ఎడలు ఉందో గుర్తించాం. పై చేయి తీసాం, పై చేయి కింద పెద్ద రక్తనాళాలు ఉంటాయి, కింద చేయి కిందనే గుండె ఉంటుంది. సెంటర్కి జరపమన్నాం, ఎందుకంటే సెంటర్లో నొక్కితే ఎముకలు ఇరుక్కుండా ఉంటాయి, పక్కల్లో నొక్కితే పక్కటెముకలు పట్టపట్టపట్ట ఇరిగిపోతాయి. ఇరిగిన తర్వాత మన కంప్రెషన్ ఎఫెక్ట్ ఇక రాదు, అందుకని సెంటర్లో నొక్కాలా. రెండో చేయి బలం కోసం సపోర్ట్ పెట్టుకోవాలా. 2 ఇంచులు అణిగితేనే హార్ట్ పంప్ అవుతుంది, కంప్రెస్ అయ్యి. మోచేతులు ఉంచితే ఒక 4 సార్లు మనం చేతితో నొక్కగానే చేతికి అలసట వస్తుంది, అందువల్ల మనము మోచేతులు ఉంచకుండా నొక్కాలా. 20 సార్లు నొక్కితే ఆగిపోయిన గుండె స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి గుండె స్టార్ట్ అయితే నీ పని పూర్తి అయినట్టే. మెడలో నాటి చూస్తాం, అతను ముందు హార్ట్ ఆగిపోయిన దాన్ని మళ్ళీ ఆడిచ్చేసినాం, మన పని పూర్తి అయింది. కానీ నొప్పి అలాగానే ఉంటుంది, నొప్పి తగ్గదు. ఇప్పుడు నొప్పికి ఏం చేయాలనే దానికి మనం వద్దాం. ఒకవేళ 20 సార్లు నొక్కిన తర్వాత గుండె స్టార్ట్ కావాలి, అప్పుడేం చేయాలా? అప్పుడు మనం పూర్తి స్థాయి సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్, గుండె నొక్కాలి, ఊపిరి కూడా ఎక్కించాలనే ప్రక్రియ స్టార్ట్ కావాలా. 4 సార్లు గుండె నొక్కితే ఒకసారి నోట్లో నోరు పెట్టి గాలి వదాలా. అట్లా 8 సార్లు నొక్కి 2 సార్లు 8-2 పద్ధతిలో నిమిషం చేయాలా. చేసిన తర్వాత మళ్ళీ నాడి చూడాలా, నిమిషానికి నాడి చూస్తూ ఉండాలా. ఎప్పుడు నాడి వస్తే అప్పుడు ఆపేయాలా. ఈ పద్ధతిలో మనము ఈ గుండెని టెంపరీగా పనిచేయటం అనేది దాన్ని అరగంట సేపు ట్రై చేయొచ్చు. ఈ అరగంట లోపల కవరు పెట్టి ఈ వ్యక్తిని పెద్ద హాస్పిటల్కి పట్టుకెళ్ళాలి. అక్కడ వాళ్ళు ఈ పద్ధతి కాకుండా గొంతుల్లో గొట్టమేసి గాలి ఎక్కిస్తారు, మిషన్లతో గుండె ఆడిస్తారు. మనము గుండె ఆగిపోకముందే ఇంటెన్సివ్ కొరోనరీ కేర్ యూనిట్ ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే తర్వాత గుండె ఆగిపోకుండా 99% సందర్భాల్లో వాళ్ళు బతికించగలరు. కాబట్టి ఇప్పుడు మనం గుండెని ఆడిచ్చాం, కానీ నొప్పి అలాగే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు ఒక మాత్ర ఉంది, ఆ మాత్రని చెప్తా నేను. క్లోపిడోగ్రల్, CLOPIDOGREL, క్లోపిడోగ్రల్ మందు అసలు పేరు ఇది, జనరిక్ నేమ్, ప్లస్ యాస్పిరిన్, ASPIRIN, యాస్పిరిన్. క్లోపిడోగ్రల్ 75, యాస్పిరిన్ 75 మిల్లీగ్రాములతో 2 కలిపి ఒకటే మాత్ర వస్తుంది. దీని మార్కెట్లో బ్రాండ్ పేరుతో క్లోపిటాబ్-A అని అంటారు. CLOPITAB-A. క్లోపిటాబ్ అంటే క్లోపిడోగ్రల్ అని, A అంటే యాస్పిరిన్ అని, అది మార్కెట్ నేమ్. ఇవి 2 పేర్లు అసలు నేమ్స్, అవి జనరిక్ నేమ్స్. 75+75 కలిసి ఉన్నటువంటి మాత్రలు అయితే 4, 150 మిల్లీగ్రాముల చొప్పున కలిసి ఉన్న మాత్రలు అయితే 2. ఈ మాత్రలు వెంటనే మింగించాలి. ఇలా మింగిస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే రక్తము గడ్డగట్టడం ఫర్దర్గా జరగదు. ఆల్రెడీ గడ్డగట్టింది, అది అడ్డం ఉంది, కొత్తగా వచ్చి గడ్డ పెద్దది కాకుండా ఉంటుంది. ఒక అర్ధగంట సమయము మనకు దొరుకుతుంది హాస్పిటల్కి పోయేదాకా. ఈ సమయం కోసం ఈ మాత్ర వేసుకోమంటాం. అందువలన ఎప్పుడైనా గుండె నొప్పి వచ్చి పెద్ద నొప్పి వచ్చి ఆ నొప్పి మనం అనుకున్న క్లాసికల్ పద్ధతిలో పైపొట్లో ఎదురు మెమ్మకి వెనక లేదా ఎడం పక్క కానీ బిగిదీసినట్టు కానీ బరువెత్తినట్టు కానీ మంటలాగా కానీ వచ్చి ఎడమ చేతికి దవడకి భుజానికి కానీ పోతూ ఉంటే ఇది గుండెపోటు అనేది గుర్తించావు. చెమటలు పట్టడం, వాంతి రావటం కానీ అదనంగా ఉంటే గుండెపోటు అని గుర్తించావు. గుండె పనిచేస్తూ ఉంది, ఆగిపోతే ఆడించాలా, ఆగిపోలా. ఇప్పుడు ఈ మాత్రం మింగితే నీకు అరగంట టైం దొరుకుతుంది. శరీరానికి శ్రమ లేకుండా నిన్ను హాస్పిటల్కి కానీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ సకాలంలో కానీ వెళ్తే వాళ్ళు బతికించుకుంటారు. ఇందుకోసం ఈ మాత్రలు ఉపయోగపడతాయి. అందుకని మనం ఏం రికమెండ్ చేస్తున్నామంటే ఈ మాత్రలు ఎల్లప్పుడూ మీ జేబులో ఉండాలా, మీ పర్సులో ఉండాలా. స్కూల్ పిల్లలకైతే స్కూల్ బ్యాగులో కూడా పెట్టండి అంటున్నాం మేము ఈ మీటింగ్లు ఎక్కడ జరిపినా ఈ మాత్రలు జనానికి మనం పట్ట కాసుకు అమ్ముతున్నాం. పిల్లలకి ఎందుకు, ఆ వయసు వాళ్ళకి రాదు కదా హార్ట్ అటాక్ అని మీరు అనొచ్చు. నిజమే, వాళ్ళ టీచర్లకు రావచ్చు, వాళ్ళ అమ్మ నాన్నలకు రావచ్చు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీగా మాత్రలు ఉండటం తప్పేం కాదు. మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అపార్ట్మెంటుల్లో, వార్డుల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. జన విజ్ఞాన వేదికకి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం తీసుకోవడం అనుకున్న రేషనల్ మీకు ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజలకి మనం దగ్గర కావాలంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కార్యక్రమం మీద మనం దృష్టి పెట్టాలా. ప్రపంచాన్నంతా సమూలంగా మార్చి విప్లవం చేయాలని చెప్పొచ్చు, మనము ఇబ్బంది ఏం లేదు. మేము చదువుకునేటప్పుడు 40 ఏళ్ళ నాడు అటు విప్లవం అని చెప్తే బాగానే ఉందని మేము కూడా తిరిగినాం. కాలం గడిచే కొద్దీ అటు విప్లవాలు అర్జెంటుగా వచ్చే పరిస్థితి కనపడలే. కాబట్టి ప్రజలకు ఏం అవసరమవుతుంది,
ఏదైతే ఇష్టపడతారో, ఏదైతే ఇంట్రెస్ట్ చూపుతారని చూసినప్పుడు మాకు 1990 నాటికే వెతికి పెట్టిన 2 ఏళ్ళకి ప్రజలు చదువు అంటే ఇష్టపడతారు అనేది మాకు అర్థమైంది. ప్రజలకు చదువు ఇష్టమైంది కాబట్టి చదువు అనే కార్యక్రమం మీద 5 ఏళ్ళు పనిచేసినాం. అలా ఏదైతే వాళ్ళకి ఇష్టం ఉంటుందో, ఏదైతే వాళ్ళకి ఉపయోగపడుతుందో, ఏదైతే మరిన్ని సమస్యలకు కావలసిన పరిష్కరించడానికి కావలసిన బలాన్ని అందిస్తుందో వాటిని ఎత్తుకుంటూ ఉండాలా. ఈరోజు ఆరోగ్యం అనే మాట ఏది మాట్లాడినా సరే ఖచ్చితంగా దీన్ని జనం స్వీకరించేటట్టున్నారు. హార్ట్ అటాక్ అంటే భయపెట్టడమే. ఎందుకు అందరూ భయపెట్టే కదా ఇప్పుడు ఓట్లు సంపాదించుకునేది. మమ్మల్ని మళ్ళీ ఎన్నిక చేయకపోతే దేశం నాశనం అవుతుంది ఒకడు అంటాడు, ఫలాను ఎన్నిక చేస్తే నాశనం అయింది అంటాడు, అని చేయక నన్ను చేయ అంటాడు. అంతా భయపెట్టే కార్యక్రమే కదా. భయపెట్టడమో ఆశ పెట్టడమో ఎవరైనా చేయాల్సింది. నేనైనా భయపెట్టడమో ఆశ పెట్టడమో చేయాలా? ఇదివరకు అట్లే చెప్పినాం. కూల్ డ్రింకులు తాగితే ఆరోగ్యం పోద్దని భయపెట్టాం. కూల్ డ్రింకులు అమ్మేటాడు కూల్ డ్రింకులు తాగితే సలవగా ఉంటుంది, బ్రహ్మాండం కూడా వాడు ఆశ పెట్టినాడు. వాడు ఆశ పెట్టింది బలంగా ఉంది వాడి ప్రచారం, అందుకని జనం తాగుతున్నారు. మా ప్రచారం 1986లో బలంగా ఉంది, అందుకని మేము చెప్పినట్టు మానేస్తున్నారు. అప్పుడు టానిక్ తాగితే దండగా అని చెప్తాము. అది కూడా దండగా అంటే భయపెట్టడమే, డబ్బులు పోతాయని చెప్పడమే. టానిక్ తాగితే బలం వస్తుందని వాడు చెప్తాడు, వాడు ఆశ పెడతాడు. ఆశ భయం తప్ప ఏం లేవు ఇక్కడ. అందుకని 20 ఏళ్ళ పిల్లలకి హార్ట్ అటాకులు వస్తున్నాయి. మీ మగ పిల్లలు చచ్చిపోయే ప్రమాదం ఉంది. మీరు అలా జరగకుండా కాపాడుకోవాలి మీ బిడ్డలంటే మా క్లాస్ నుండి. ఏది గుండె నొప్పి, అది ఎలా వస్తుంది, ఏది గుండె నొప్పి కాదు. గుండె నొప్పి వస్తే ఇమీడియట్గా ఏం చేయొచ్చు, హార్ట్ ఆగిపోతే ఏం చేయొచ్చు, ఇలాంటివన్నీ మనం చెప్తే 1 గంట సేపు చెప్పేదాంతో జనమందరూ మన వైపు ఆకర్షించబడతారు. ఖచ్చితంగా వింటున్నారనేది ఇప్పటికే మనం స్టార్ట్ చేసాం ఈ కార్యక్రమం. ఇంతటితో ఆగొద్దనేది నా మనవి. మనం గుండెపోటు గురించి మాట్లాడుతూ అపార్ట్మెంట్లు వార్డులన్నీ తిరిగిన తర్వాత 2 నెలల తర్వాత టెన్షన్ లేకుండా బతకటం ఎలా మేము నేర్పిస్తాం రండి అని చెప్పి వీళ్ళందరినీ 500 మంది ఒక చోటుకు చేర్చాలనేది మన ఆలోచన. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, 2వ సినిమా చూడండి అని చెప్పాడు ఆయన. అప్పటిదాకా జనమందరూ కట్టప్ప బాహుబలి అని 9 ఖర్చు లేకుండా రాజమౌళి ప్రచారం చేసుకున్నాడే. మనం కూడా ఈ కట్టప్ప స్టోరీతోనే మీరు ఆందోళన లేకుండా బతకటం ఎలా మేము నేర్పిస్తాం. మీరేం యోగాలు చేయక్కర్లా, ధ్యానాలు చేయక్కర్లా, ఇవన్నీ సంస్థలకి వెళ్ళి పైసలు కట్టక్కర్లా, మేము పైసా ఖర్చు లేకుండా మీకు నేర్పిస్తాం. టెక్నిక్ మా దగ్గర ఉంది, కొన్ని పద్ధతులు నేను నేర్పిస్తాం రండి అని వీళ్ళందరినీ తోలుకెళ్ళి 500 మందిని చేర్చిన కాలంలో ఇట్లాంటి విషయం ఎవరెవరికి మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారో మీ అందరికీ నేర్పిస్తామని ఆఫర్ ఇచ్చి 500 మంది నుంచి 10-20 మందిని ఎత్తుకొని ఈ సబ్జెక్ట్ తిరిగి వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పిస్తాము. ఇటు వెబినార్ కాబట్టి ప్రాక్టికల్గా డెమో ఇవ్వటం నాకు కుదరలేదు, కానీ మేము ప్రతి చోట ప్రాక్టికల్గా డెమో ఇచ్చి ఆ మీటింగ్ హాజరైన వాళ్ళందరితో చేయిస్తూ ఉన్నాం. ఇందులో కూడా నేను ఒక వీడియో టీవీరావు గారికి పంపించా. అది నొక్కడం ఎలా, దాని ప్రాక్టికల్ డెమో ఉంది. దాన్ని నేను మాట్లాడటం పూర్తయిన తర్వాత దాన్ని కానీ ఆ వీడియోని ప్రదర్శించడానికి వీలైతే ప్రదర్శించమనండి. లేదా నా యూట్యూబ్ ఛానల్లో ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాయి, మీరు చూసి కూడా నేర్చుకోవడం సాధ్యమైందని నా అభిప్రాయం. ఫైనల్గా టెన్షన్ లేకుండా బతకటం అనేది పెద్ద కాంట్రిబ్యూటరు. టెన్షన్ ఎక్కువ ఉంటే క్యాన్సర్లు వస్తాయి, టెన్షన్ ఎక్కువ ఉంటే షుగర్ వస్తుంది, టెన్షన్ ఎక్కువ ఉంటే థైరాయిడ్ జబ్బులు వస్తాయి, టెన్షన్ ఎక్కువ ఉంటే ఊపిరితిత్తుల జబ్బులు, చర్మం జబ్బులు వస్తాయి, షుగర్ కూడా వస్తుంది, ఒబేసిటీ వస్తుంది. మనం మాట్లాడుకునే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పి అన్నిటికీ టెన్షన్కి లింక్ ఉంది. టెన్షన్ ఎక్కువైనడు పొగ తాగుతాడు, టెన్షన్ ఎక్కువైనడు సారాయి కూడా తాగుతాడు, టెన్షన్ ఎక్కువైనడు మత్తు మందులు కూడా తింటాడు. ఇన్నిటికి లింక్ ఉంది టెన్షన్. ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే ఒక 2 చిన్న సంఘటనలు నేను ఈ సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పునీత్ రాజ్కుమార్ అని ఒక మంచి యాక్టర్ కర్నాటకలో విపరీతంగా ఎక్సర్సైజ్ చేసి కొలాప్స్ అయ్యాడు. అతనికి వచ్చింది హార్ట్ అటాక్. సడన్గా హార్ట్ ఆగిపోయింది. ఆ సమయంలో ఎవరైనా హార్ట్ మసాజ్ చేయగలిగే మనిషి ఉండి ఎలుకలా పడుకోబెట్టి 20 సార్లు నొక్కుంటే బయటపడి ఉండే అవకాశం అనేది ఉంది. అంత స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్, అంత తీవ్రమైన ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎందుకంటే ఆయనకు ఆ వయసులో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. పొగా సారాయి స్టేటస్ ఏదో తెలియదు, ఆయనకు షుగర్ బీపీ ఉన్నాయో మనకు తెలియదు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళు అంత స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేయకూడదు. టార్గెటెడ్ హార్ట్ రేట్ రావడానికి నీ హార్ట్ అనుమతిస్తుంది అనేది. ఒక వయసు దాటిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలంటే డాక్టర్తో అనుమతి తీసుకొని ఎటువంటి ఎక్సర్సైజ్ ఆటలో ఆడాలో వాటినే చేయటం సరైంది. సౌష్ఠవం వస్తుంది బాడీకి అని తీవ్రమైన ఎక్సర్సైజ్ చేయడం కరెక్ట్ కాదనేది ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టినప్పుడు ఆయన స్టెప్ బ్రదరు తారక రత్న గారు వచ్చినారు.
ఆయన అంతకుముందు ఒబేసిటీ వంటి తగ్గడానికి మందులు వాడుతున్నాడు. ఆయనకి బీపీ లాంటిది ఉందే మనకు తెలియదు, దానికి కూడా మందులు వాడుతూ ఉండొచ్చు. ఆయన అంత స్ట్రెయిన్ తీసుకొని పాదయాత్ర చేయకూడదు. సడన్గా కొలాప్స్ అయింది, హార్ట్ ఆగిపోయింది. ఇమీడియట్గా హార్ట్ని ఆడించడం అక్కడ ఉంటే బతికుండే అవకాశం ఉంది. స్టేట్ ఆఫ్ ది హార్ట్ ఉండి పెద్ద హాస్పిటల్కి పట్టుకెళ్ళాలని కుప్పం ఆసుపత్రికి ప్రయత్నం చేశారు, దారిలో మరణించాడు. ఎప్పుడైనా సరే పెద్ద హాస్పిటల్కి పోవాలని చెప్పి పెట్టుకోకూడదు. సమస్యను గుర్తిస్తే ఇమీడియట్గా మనం ప్రయత్నం చేయాలని 2 సంఘటనలు మీకు నేను చెప్తా. ఒకసారి ద్రోణాచలంలో ఒక రోగిని పట్టుకొచ్చారు మా దగ్గరికి. క్లియర్గా అర్థమవుతుంది అది గుండెపోటు అని. ఇది గుండెపోటు, దీనికి ఖచ్చితంగా గుండె డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళ్ళాలి, మా దగ్గర వైద్యం ఉండేది, కర్నూలు పోండి అని చెప్పారు. దానికి మందు ఇస్తే ఒక్కోసారి కరుగుతుంది అది. లేదా ఇప్పుడైతే డైరెక్ట్గా స్టెంట్స్ వేస్తున్నారు, డైరెక్ట్ కొరోనరీ యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ని అప్పటికప్పుడే తొలగిస్తున్నారు. ఇది లేటెస్ట్ వైద్యం. ఇది ఇంతకుముందు కరిగించే మందు వాడేవాళ్ళు, ఇప్పటికి కూడా ఆ మందు వాడుతున్నారు, కొన్ని చోట్ల వాడలేదు కాదు. అతను ఏమన్నాడు, మేము ప్రాథమిక వైద్యం చేయడానికి ముందే నేను ఫలానా రాజకీయ నాయకుడికి బంధువుని అన్నాడు. ఓరని అమ్మ, అంత పెద్ద రాజకీయ నాయకుడికి బంధువు అయితే మేము ఎందుకు తాకాలని మేము వదిలించుకొని కర్నూలు తరిమేసినాం. కర్నూలు పెద్ద గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ ఏం చెప్పాలా, తన సమస్య చెప్పాలా, చెప్పకుండా మళ్ళీ నేను పెద్ద రాజకీయ నాయకుడు బంధువుని. ఆ కార్డియాలజిస్ట్ కూడా భయపడి నాకెందుకు ఈ పీడని చెప్పి హైదరాబాద్ పంపించాడు. చర్చల్లో పోయి చచ్చిపోయాడు. మనం ఎంత పెద్దవాళ్ళం అనేది జబ్బులకు తెలియదండి. డాక్టర్ దగ్గర వైద్యమే మనకు కావాల్సింది. ఆ వైద్యం చేయగలడా లేదా చూసుకో. చేయగలిగేది ఈ ఎల్బీస్ అని చెప్పొద్దు, ఈ క్వాలిఫికేషన్ చెప్పొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నా. రెండో ముఖ్యమైన ఒక సంఘటన నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను కొన్ని వేల మందికి ప్రథమ చికిత్స శిక్షణ ఇచ్చాను. నా దగ్గరికి హాస్పిటల్కి ఒకసారి కరెంటు లైన్మన్ 23 ఏళ్ళ వయసు నుండి పిల్లలను పట్టుకొచ్చారు. కరెంటు షాక్ కొట్టిందనే పేరుతో గుండె ఆగిపోయింది. అప్పటికే పెళ్ళి 2 ఏళ్ళు అయింది. 21 ఏళ్ళ అమ్మాయి 3 నెలల పాపని సంకలో పెట్టుకుని వచ్చింది. ఆ పిల్ల బిత్రపోయి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఇతను 10 నిమిషాలు అయింది కరెంటు షాక్ వల్ల గుండె ఆగిపోయి. నేనేం చేయలేను, అతను చనిపోయినాడు. 10 నిమిషాలు దాటితే బతికించలేం, కష్టం. అదే 30 సెకండ్ల లోపల బతికించడం సాధ్యమే. మరి నేను ట్రైనింగ్ ఇచ్చినటువంటి నేను హాస్పిటల్ సెట్టింగ్లో జరిగితే నేను బతికించగలను, కానీ బయట నుంచి వచ్చిన కేసు నేను బతికించలేను. అందుకనే ఒక కొత్త మందు ఎవరికైనా వేయాలి అంటే ప్రతి డాక్టర్ గుర్తించాల్సింది, ఆ మందుతో రియాక్షన్ వచ్చే పొటెన్షియల్ కానీ ఉంటే, ఏ మందుకైనా పొటెన్షియల్ ఉంటుంది, ఖచ్చితంగా అతన్ని హాస్పిటల్ సెట్టింగ్లోనే రిససిటేట్ చేయడం, అంటే ప్రాణాపాయం జరిగితే బతికించడానికి వీలయ్యే అవకాశం ఉన్న చోట మాత్రమే కొత్తగా ఇంజక్షన్ వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని నేను సలహా ఇస్తున్నాను. 2 సందర్భాలు ప్రమాదకరమైనవి. దీనికి కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అక్షరాస్యత కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షరాస్యత అనంతర కార్యక్రమాల కింద మేము కొన్ని కార్యక్రమాలు చేసాం. అందులో ఫస్ట్ ఎయిడ్ కూడా ఒకటి. తిరుపతికి దక్షిణానికి అమ్మవారి కండ్రి కానీ 10 కిలోమీటర్ల దూరంలో ఊరుంది. ఈ ఊళ్ళో 200 మంది యూత్ని మేము పోగేసి 2 రోజులు కార్యక్రమం చేసాం. మొదటి రోజు ఫస్ట్ టైం నడపడానికి నా దగ్గర పనిచేసిన నా జూనియర్ డాక్టర్ మహేశ్వర్ రెడ్డి ఆయన వెళ్ళాడు. 2వ రోజుకి నేను వెళ్ళా. మాకేం ఖర్చు లేదు. క్యాంప్కి 200 మంది క్యాంప్ అంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. 200 మందిని తలా ఒక ఇంటికి పంపాం. వాళ్ళు తినేదే మాకు పెడతారు, అవి తినుకుంటూ వచ్చేది పాఠాలు చెప్పుకునేది. ఇది మా కార్యక్రమం. ఒక దమ్మిడి ఖర్చు లేదు మాకు. 2వ రోజు వెళ్ళినాక నేను పాంగరిస్తే ఏం చేయాలి, తిరుగుడితే ఏం చేయాలి, బావిలో పడితే నీళ్లు తాగి చచ్చిపోకుండా ఎట్లుండాలి, పురుగుల మందు అయితే ఎట్లా కాపాడుకోవచ్చు, హార్ట్ అటాక్ వస్తే ఎట్లా, పిడుగు పడితే ఎట్లా, కరెంటు షాక్ అయితే ఎట్లా అని చెప్తా ఉన్నా. అది దారిని పోతున్న రైతులకు 5-6 ఉదాహరణ కాడిమాన్ని పెట్టుకుని ఎద్దులను పట్టుకొని పోతున్నారు. ఇదేంతో పాము తేలంటారు ఎవడో అని చెప్పి అక్కడ ఆగారు. ఆ కాడిమాన్ని అక్కడ పడేశారు, ఎద్దులను చెట్టుకు కట్టేశారు, కూర్చొని విన్నారు మధ్యాహ్నం దాకా. విన్న తర్వాత ఇదేం సార్ ఇదంతా మాకు కదా చెప్పాలా, వీళ్ళెవరు పిల్లలందరూ పట్టుకొని చెప్తున్నారు అన్నాడు ఆయన. ఈ పిల్లలందరూ మీ ఊళ్ళోనే, చుట్టుపక్కల 20 గ్రామాల పిల్లలు మేము పిలిచాము, మీకు తిరిగి నేర్పించడానికి వీళ్ళకి నేర్పిస్తున్నాము. వీళ్ళు చాలా మందికి చదువు కూడా లేదని చెప్పాము. చదువు లేకపోయినా టెక్నిక్ నేర్పొచ్చండి, కష్టమేం కాదు. అట్లయితే సరిలే అన్నాడు ఆయన. ఇక సాయంత్రం 4 గంటలకు మేము క్యాంప్ క్లోజ్ చేస్తూ ఉంటే ఈ వచ్చిన రైతులు మాకు అడ్డంపడి ఎట్లా పోతారు మా ఊరి నుంచి అన్నారు. ఇది ఎక్కడి పాపగాలరా, మేమేమి తప్పు చేసినాం, మీకు ఏదో నేర్పించిపోతున్నామన్నా. నేను అట్లా కాదు సార్, మేమేదో గొప్పం కాదు, అందరి ఇళ్లలో భోజనాలు చేస్తారు కదా, మా ఇళ్లలో చేయలేదు కదా, మీరు వచ్చేదోటి తినిపోవాలన్నారు. అంత ప్రేమ ఉంటుంది ప్రజలకి మేలు చేస్తే. అది చెప్పడానికి చెప్తున్నా. ఈ సంఘటన జరిగిన నెలకు వర్షాకాలం వచ్చింది. పొలం దున్నడానికి వెళ్ళిన ఒక రైతు మీద పిడుగు పడింది. పడేది ఏముండదు, అది మెరుపు పూర్తి స్థాయిలో తాగితే బాడీ మెస్ అవుతారు, కానీ టచ్ చేసి వదిలేస్తే గుండె ఆగిపోద్ది. టక్కున పడిపోయినాడు ఆయన రైతు. అక్కడ పక్క పొలం దున్నుతున్న కుర్రోడు మా దగ్గర ట్రైనింగ్ అయినాడు, వాడికి చదువు కూడా లేదు. వాడు గబగబ పరిగెత్తుకుని వెళ్ళాడు, చెప్పిన క్లాస్ గుర్తొచ్చి మెడలో నాడి తీసాడు, నాడి తెలియలే. ఆ పొలంలో ఎలుకలు పడేసి
20 సార్లు గుండె నొక్కాడు. టెక్నిక్ క్లియర్గా మేము నేర్పించాం కాబట్టి 20 సార్లు నొక్కగానే అతను లేచి కూర్చొని ఏమైంది నాకు అన్నాడు. నీ గుండె ఆగిపోతే నేను ఆడించిన ఎంత గర్వంగా చెప్పాడు ఆ కుర్రోడు. వాడి జీవితంలో మర్చిపోతారు ఈ అనుభవాన్ని. చిన్న సహాయం జనానికి, దమ్మిడి ఖర్చు లేదు మనకి. మనం చేసిన సహాయంతో మనిషి బతికిండు. మనిషి సేవ అనేది క్యాటకాల్మెన్స్ రిలీజ్ అయితే లోపల శరీరంలో సెరోటోనిన్ ఇలాంటి డోపమిన్ లాంటి రిలీజ్ అయితే తల్లో, అలాంటి రిలీజ్ అయితే మనిషి ఆరోగ్యం బాగుంటుంది. అలాంటి దానికి కూడా ఉపయోగపడే కార్యక్రమం ఇది. అనుభవం అంటే అంత గొప్ప అనుభవం కాబట్టి మీకు చెప్పా. అందుకని ప్రతి ఒక్క పౌరుడికి ఈ విద్య వచ్చి ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి రావాలంటే ప్రతి స్కూల్లో కూడా గుండె ఆగిపోతే ఆడించడంలో మనం నేర్పించాలి. మన అన్ని జిల్లాలలో, 2 రాష్ట్రాల్లో ఉన్న అన్ని జిల్లాలలో ఈ హార్ట్ అటాక్ అనే పేరుతో మనం స్కూల్కి వెళ్ళొచ్చు, వార్డులకు వెళ్ళొచ్చు, గ్రామాలకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు. అక్కడ ఉన్న జనానికి అది నేర్పించి టెక్నిక్ అనేది వాళ్ళ చేతికి అందిస్తే, నాడి చూడడం అనే టెక్నిక్ నేర్పించాము, గుండె నాడిచ్చే టెక్నిక్ నేర్పించాము, క్లోపిడోగ్రాల్ యాస్పిరిన్ మాత్రలు అంటిపెట్టుకొని వెళ్ళాము, అవసరమైన వాళ్ళకి ఆ మాత్రలు ఇచ్చాము. ఈ యాక్టివిటీని ఆ విధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మనం మార్చి జనానికి చెప్పటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందనేది నేను మీకు మనవి చేస్తున్నా. మన మిత్రులను ఇంకో ప్రశ్నలు అడిగినారు, జనరిక మందులు, బ్రాండ్ మందుల గురించి. ఇప్పుడు క్లోపిడోగ్రాల్ యాస్పిరిన్ నేను చెప్పింది జనరిక మందులు. క్లోపిటాబ్ ఏ అనేది బ్రాండ్ పేరు. బ్రాండ్ మందులు ఖరీదు ఎక్కువ ఉంటాయి. బ్రాండ్ పేరు చూసినంత మాత్రం అందులో ఏ మందు ఉందో మనకు తెలియదు. కింద రాసిన మందుల పేర్లు చూడాల్సిందే. ఈ రెంట్కి వర్చువల్గా పనిచేయడంలో తేడా ఉండదు. ఇప్పుడు మనం మందులు బల్క్ డ్రగ్స్ ఎక్కువ భాగం చైనా నుంచి తీసుకుంటున్నాం. ఒక బల్క్ డ్రగ్ కిలోల రూపంలో, టన్నుల రూపంలో మనకు పంపిస్తే, అదే బల్క్ డ్రగ్ని అదే కంపెనీ కొంత భాగాన్ని జనరిక్గా మార్కెట్ చేయడానికి, మరి కొంత భాగాన్ని బ్రాండ్ పేరుతో మార్కెట్ చేయడానికి అదే ముడి సరుకుని పంపుతారు. ముడి సరుకుల్లో తేడా లేకపోయినాక మందు పనిచేయడంలో ఏం తేడా వస్తుంది? అందుకని జనానికి ఒక భ్రమ ఉంది, బ్రాండ్ మందు అయితే బాగా పనిచేస్తుంది, అది ఖరీదు ఎక్కువ కాబట్టి. ఖరీదు ఎక్కువైంది బాగా పనిచేస్తున్న భ్రమ జనానికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఖరీదు ఎక్కువైన స్టెంట్ బాగా పనిచేస్తుంది ఇందాక అనుకోలే. అలాగే ఇది కూడా ఎక్కువ పరీక్షలు చేస్తే పెద్ద డాక్టర్ అనుకోవడంలా, ఎక్కువ మందులు రాస్తే పెద్ద డాక్టర్ అనుకోవడంలా, పక్క షాపులో ఉండే మందు ఊరంతా తిరిగినా దొరకకుండా ఉండే మందు రాస్తే పెద్ద డాక్టర్ అనుకోవడంలా. ఇదంతా మనకు వచ్చిన కల్చర్, దిక్కుమాల కల్చర్. ఇక్కడ కూడా బ్రాండ్ మందు ఖరీదు ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి మందు అనుకుంటాం. అది బ్రాండ్ అనే దాని పేరుతో ఉండదు. అది జెనరిక్ అయినా బ్రాండ్ అయినా ఒకే బల్క్ డ్రగ్ నుంచి వస్తుంది, ఒకే కన్సైన్మెంట్లోంచి వస్తుంది, ఏం తేడా ఉండదు. ఒకే కంపెనీ అలెంబిక్, బ్లూ క్రాస్, సిప్లా, క్యాడిలా లాంటివి ఒకే మందుని బ్రాండ్ పేరుతో, జనరిక్ పేరుతో కూడా విడుదల చేస్తారు. అందుకని ఈ రోజున చాలా చోట్ల జనరిక్ ఔషధశాలలు వచ్చినాయి, అక్కడ మందులు కొనుక్కోవచ్చు, ఎటువంటి తేడా ఉండదు. 86 నుంచి మన జన విజ్ఞాన వేదికలో మన వేదిక ఫామ్ కావడం ముందు నుంచి జనరిక్ మందులు ఉత్తమమైనవి, తప్పేం లేదు, వాడని చెప్తా ఉంటే ఇప్పుడు 5-6 ఏళ్ళ క్రితానికి ఎక్కింది బుర్రకి జనానికి. కాబట్టి ఆ రెంటికి డిఫరెన్స్ లేదు, ఏదైనా వాడచ్చు. కల్తీ మందులు అనేవి బ్రాండ్ మందుల్లో ఉంటాయి, జనరిక్ మందులు ఉంటాయి. కల్తీ మందులను కనుక్కోవడం మనకు చేత కాదు. ఖచ్చితంగా కల్తీ మందులను పరీక్ష చేసే చోటికి పంపించాలి. అది పెద్ద పెద్ద కంపెనీలు కల్తీలు చేయ రూల్ ఏమి ఉండదు, జనరల్గా చేయరు, కరెక్ట్ ఉంటాయి. అది జనరల్, ఎక్సెప్షన్స్ ఉండొచ్చు కదా ఎక్కడైనా. డాక్టర్ అనేటువంటి జనరల్గా పేషెంట్లు బాగు చేయడానికి పూనుకుంటాడు, చంపడానికి పూనుకోడు, ఇది 100% కరెక్ట్. కానీ డాక్టర్లు అనవసరమైన మందులు రాసే అవకాశం ఉంది, అనవసరమైన పరీక్షలు చేయించగలరు, అనవసరమైన ఆపరేషన్ చేయగలరు, ఇవన్నీ చేయగలరు కొంతమంది. అలాగని వైద్యం అంతా పనికి మంది అనలేం కదా. ప్రతి వృత్తిలో కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు. అన్ని వృత్తుల్లో నాకు ఇక్కడ ఎందుకు ఉండరు? రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారా? వాగ్దానాలు చేసి ఎగ్గొట్టే రాజకీయ నాయకులు ఉంటారు, వాగ్దానాలు అమలు చేసే రాజకీయ నాయకులు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి డాక్టర్లు కూడా మంచి చెడు రెండు ఉంటారు. కాబట్టి నేను చెప్పిన వివరాలు మీరు తీసుకొని డాక్టర్లందరూ చెడ్డోళ్ళు, వైద్యం అంతా తప్పుడు దాని దగ్గరికి వెళ్ళగాకండి. ఖచ్చితంగా వైద్యం కొన్ని రకాల జబ్బులకి ఆధునిక వైద్యం మాత్రమే పనిచేస్తుంది, ఇంకేది పనిచేయదు. దాన్ని మనం ఎట్లా గుర్తించాలనేది మనం నేర్చుకోవాలి. 180 రకాల రోగాలకి వైద్యమే అక్కర్లేదు, ఇది ఏ విధానమైన అదే చెప్తుంది. దాని మీద మనం వర్క్ చేస్తున్నాం జన విజ్ఞాన వేదికగా. ₹1 ఖర్చు లేకుండా, ఒక మందు ఆడకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా, ఆసుపత్రికి పోకుండా మనం వైద్యం చేసుకోవచ్చు అనేది వెబినార్లో మనం గతంలో చెప్పున్నాం. దాని మీద మనం పుస్తకం కూడా తయారు చేసి విడుదల చేసినాం, మీరే వైద్యం చేసుకోవచ్చు అనే బుక్ను విడుదల చేసినాం. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలే. అందుకని మిత్రులారా, జనరిక్ బ్రాండ్కి డిఫరెన్స్ ఉండదు. మీరు జనరిక్ వాడండి, తక్కువ ఖరీదులు అయిపోతాయి. జన ఔషధి అనే షాపులు ఉన్నాయి, ప్రభుత్వం వాళ్ళే పెట్టించారు, వాటి దగ్గర వాడండి అని మనవి చేస్తున్నా.
ఈ విధంగా హార్ట్ అటాక్ అనే దాన్ని మనం సమగ్రంగా నేర్పించడం ద్వారా దీన్ని అడ్డం పెట్టుకొని జనం దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళని మనం మొబిలైజ్ చేయడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసుకున్నాం.